హాయ్ స్కూల్ అంకుల్, హ్యాపీ సంక్రాంతి. టైర్ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? అరే అది తెగిపోయిందిరా, వదిలే. ఏ తెగలేదు బాగు. ఏ ఆసిఫ్, నీ పిల్లరా? అరే అది చూడరా ఎంత హ్యాపీగా ఉందో. ఎలా కనిపిస్తుందిరా నీకు? రే ఆది, సింగడ్ వచ్చాడు రా. పాత కక్షలన్న ఉంటే తీర్చేసుకునే టైం వచ్చింది. నీ అమ్మ ఆడు మంచి చదువుకోవడమేమో కానీ అయ్యా దాని గురించి గుర్తెప్పించి నన్ను ఇరిటేట్ చేసి పడుతూ పెట్టరా. ఆడి మొహం చూస్తేనే మూతి మొత్తం పాల్గొట్టాలనిపిస్తుంటుంది. వచ్చిందిగా కాక, సంక్రాంతి ముబారక్ చెప్పి జిలేబీలు పెట్టి పంపిద్దాం. ఆగురా, ఇలా పని చెప్తా. ఏంట్రా బొక్కలా? నేను బాబడతా. ఏంటమ్మా ఫాతిమా ఇలా వచ్చావు? ఈ టైంకి నువ్వు ఆసిఫ్ గారిని అవలేగం చేసే పనిలో ఉండాలిగా. లేదన్నయ్య, ఆసిఫ్ కి తెలిసిపోయింది కొత్త కుర్రోడు కావాలి. అవునా, వీడిని చెయ్యమ్మా బక్రా. నీ ఫ్రెండే కదనియా, కొత్తగా బక్రా చేసేది ఉందనియా. అరే ఆసిఫ్, ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో లైవ్ డిలీట్ చేయరా. మా చెల్లి జోలికి వస్తే బాగా చెప్తున్నా. ఏం బిక్తావురా? ఆల్రెడీ మీ చెల్లె పెట్టిన ఖర్చుకి మా అమ్మ 2 గాజులు అమ్ముకున్నా. अरे चिचोरे आसिफ बैगन में मिला दे तुम बोल रहे हो. నీ అమ్మ ఆపు, కోడి గొంతు వేసుకొని. నువ్వు నీ ఎరకలు ఇద్దరు అవలేగాలు కట్టి పతంగాలరా మీరు. అబే ఓ ఉల్టా సీదా మాట్లాడితే కట్ చేస్తారు ఈ పతంగ్. అబే ఓ డించక్ డించక్, నువ్వు పోయి డీజే కొట్టుకో. డీజే డీజే బాల్ నీది కట్ చేసాడని వాడిది కట్ చేసాడని నువ్వు, ఇలా అందరిది కట్ చేసుకుంటూ పోతే ఇంకెవరిది మిగిలింది బాల్. వీలైతే ప్రేమిద్దాం బాల్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అరే నువ్వు ప్రేమించి ఆల్రెడీ పిచ్చాను అయినా తెలుసా? నీ పిల్ల వంతోనో లేచిపోయింది. అరే వసీం, ఇప్పుడు నేను ఇది కట్ చేస్తా, జీరో దమ్మంటే ఆబ్రా. చెయ్యిరా చూసుకుందాం. క్యా బోలా రే? ఏందిరా సడన్ గా హీరో కథలు పడుతున్నావు? ఇవాళ పొద్దుగాలే అద్దంలో మోహన్ చూసుకున్నారా, అర్రే నీ అవ్వ హీరో లెక్కున్నావు కదరా అనిపించింది. కంఫర్టబుల్గా ఉంది కదా అని కంటిన్యూ చేసిన. ఏమంటావు రాసిఫ్? నువ్వు హీరో అనుకో ఏమనుకో, నా జోలికి వస్తే మాత్రం మర్యాద ఉండదు చెప్తున్నా. వీడికి మర్యాద ఏంట్రా చెప్పు. రేయ్ మేం మళ్ళా పోయి పైన పతంగ ఎగిరేస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉందంటే మళ్ళొచ్చి కట్ చేయడానికి ట్రై చేయరా. నన్ను గెలిగితే మాత్రం బట్టలు ఓడి తీసుకొడతా చెప్తున్నా. తేరీ మాకి పైసలు లిబే. స్పీకర్ వాళ్ళు కూడా ఇంత ఇస్తారా? చూసుకోవాలి కదరా, 2 సార్లు నుంచి మిస్ అవుతుంది. నీ అబ్బా కోట్ తగలాల్ బే. అది స్పీకర్ కావాలంటే ఈఎంఐలో కొనిస్తారా? నేను అది వదిలేరా. హీరా పైసలు ది. నన్ను కొట్టి హీరోలో ఫీల్ అవుతున్నావు కదా, నేను మళ్ళా దుబాయ్ వెళ్ళిపోతా. నువ్వు ఈయనే ఉంటావు, నీ బతికింతే నువ్వు ఇదే దరిద్రంలో ఉంటావు. ఏందాడి తలుపు కొట్టడం తెలియదా? ఏం రా ఇదంతా చోరు బజార్ లెక్క. ఈ ఐటమ్ గాడు ఎవడు బే? స్నూప్ డాగ్. ఏం డాగు? స్నూప్ డాగ్. నీ అమ్మగా బియర్ బాటిల్ ఏంది? అందరి మధ్యలో అమ్మ ఫోటో పెట్టినావు, నా ఫోటో ఎదురా బాడుకావు. పొద్దుగా లేచి నా దిమాగ్ ఖరాబ్ చెప్తే నీది కూడా పెడతాడాడి. నీ వాగు వలిసింది రో. అసలు ఏం చేస్తున్నావు రా? కల్లో కూడా జిందగీ మే క్యా కర్రా పూచురు తెరుకుమై. నా పేరు ఆది, నేను మ్యూజిషియన్ని. ఎట్లయినా డీజే అవ్వాలనేది నా కోరిక. క్లబ్లో ఒక డీజేకి అసిస్టెంట్గా పనిచేస్తున్నా. బియర్ పట్టారా? బియర్ కోల్డ్గా. మ్యూజిక్ ప్లే చేయడం కన్నా వాడి పని ఎక్కువ చేస్తున్నా. మీరు వీక్ డే మార్నింగ్ ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్ వినండి అన్నా. రే ఇవాళ థర్స్డే రా, నాన్ వెజ్ కూడా తినలేదు. రేపు నువ్వు వచ్చేటప్పుడు కీమా పట్రా. అలాగే నువ్వు ఎప్పుడు తెచ్చే ఆ బగారా రైస్ ఉంది చూడు, పక్కనే కొంచెం కర్రీ పెట్టు, బాగా ఉడకాలి.
అన్ని ప్యాక్ చేసేసారు ఏంటే షూర్ అన్నా. గుడ్ గుడ్ బాయ్ బీ కేర్ఫుల్ యు నో ద ఎక్విప్మెంట్ టేక్ కేర్ చేద్దాం కొడుకా. ఇట్లా ఎవ్వరు లేనప్పుడు కాదు, ఏదో రోజు అందరు వినేలా ప్లే చేస్తా. రండి సాయి ఆదిత్య గారు రండి. ఆది మీ నాయనకు చెప్పు కీమల మొత్తం బొక్కలు వస్తున్నాయి. పక్కకు పడతావు కాక, ఎవరికి అర్థమైతే చెప్పు. ఆ నిన్ను నీ అయ్యని నమ్ముకొని ఉంటే చిప్పాలు పట్టుకొని తిరగాలి నేను. ఇక పట్టు అయ్యా సిగ్నేచర్ తీసుకొని రాపో. నా చుట్టూ లైఫ్ చాలా సింపుల్, కానీ నాకు సింపుల్ సరిపోవట్లేదు. నేనేదో పీక్తానని ఎవ్వరు నమ్మట్లేదు. మారుస్తా. మధ్యాహ్నం అయింది 12:30. నీ అయ్యా ఈ టైంకి ఇవ్వడం లేస్తా ఆడరా. మళ్ళీ నీ బతుకు ఒక సపరేట్ రూము. నువ్వేదో అయ్యే చదివి పీకెటోన్ లెక్క. పొద్దున్న 5 గంటలకు లేచి నువ్వు పీకిందేందో. నీ అమ్మ ఒక్క మాట అంటే చాలు ఎగబడి వచ్చేస్తావు. పుకట్లో వస్తాయా ఫుడ్ బెడ్కి అన్ని? పొద్దుగాలు లేచి పీక్తే వస్తాయి. రాత్రంతా ఉద్యోగం చేసిండాడు, మెల్లగా జీతం కూడా పెరుగుతుంది. ఏంది రోజు ఇంట్లో నీ గోల? ఉద్యోగం అంటే ఎట్లుండాలి? రిటైర్ అయినాక మంచి పెన్షన్ రావాలి, లేకుంటే నా లెక్క బొక్కలు కొట్టుకుంటా బతుకుతాడు. ప్రతి అయ్యా అని కొడుకు ఆడలేక ఉండకూడదని అనుకుంటాడు, కానీ కొడుకు అయ్యదే కదా, అశోకునిది కాదు కదా. బొంగుల రిపేరు ఏందే పంచులేస్తున్నావా? నీదో పెద్ద నిజాముల కాందాను పెట్టిండు మీ అయ్య సరస్వతి వైందని చెప్పి. ఆడే ఎక్కువ తాగుతుండు కస్టమర్ల కన్నా. ఇదిగో మా అయ్యనే మనకు, మనం వీడున్నామంటే ఆయన వల్లే. నీ అయ్య అప్పు చేసి నీ నెత్తి మీద పెడితే ఆ అప్పు తెచ్చింది మా అయ్యే. ఇదేంది మాటలు? చల్. బాబా అది జరా చెవిలకెళ్ళి తీస్తే ఓ ముచ్చట చెప్తా. నేను బోటుగాడిని. నాకు 20,000 ఉన్నప్పుడు నీ లెక్కనే అవులాగా లెక్క తిరుగుతుండే. కానీ జిందగీ మొత్తం గట్లా నడవదు. మెల్ల ఉన్నామంటే సల్లగా వీక్తా. చెప్పేది నువ్వు 6 నెలలు టైం ఇస్తున్నా, చక్కగా ఉద్యోగం తెచ్చుకో, లేకుంటే షాప్ లో కూర్చోబెట్టి బొక్కలు కొట్టిస్తా. ఈ ఇంటికి డీజేలు అవసరం లేదు. చెప్పు. ఆహా, ఓహో, స్మెల్ అద్దరిపోయింది. మా బగారా రేసేది. సారీ మా, టేస్ట్ నచ్చి అడుగుతున్నాడేమో అనుకున్నా, కానీ అలవాటైపోయినట్టుంది. మళ్ళా అడుగుతూనే ఉన్నాడు. నీ పని గురించి పాటల గురించి నాకు పెద్ద తెలియదురా. నేను చేయగలిగినంత చేస్తున్నా. వాడు నీకేదోలా పనికొస్తే అది చాలు. సాయంత్రమే మొదలెట్టినా మళ్ళా మధ్యాహ్నం కుదరలే. ఇక పట్టు. ఏందది? బిల్లు. ఇక్కడ కారు కొనియచ్చు కదా డాడీ, ఎండలో తిరగలేకపోతున్నా నేను. ఇంకేం కావాలరా? బంగ్లా, బంగారంతో టాయిలెట్. ఏంది డాడీ అట్లా మాట్లాడతావు? ఏ డాడీకి ఏం ముద్రపోయి నాకు కొత్త డాడీ తెచ్చుకోపో. ఇదేదో బాగుందిరా, షుగర్ డాడీలు అంట తెచ్చేసుకుందాం. నాకు కూడా షుగర్ ఉందిరా, నేను కూడా షుగర్ ఉన్న డాడీనే. బాబాయ్ ఇగో అయినా నువ్వు నా కమిషన్ ఇవ్వాలి. నేను ఆ క్లబ్ లో పనిచేయడం వల్లే నీకు డీల్ వచ్చింది కదా. బొచ్చుల ₹1,00,00,000 ఇది, లత్కోర్ బిజినెస్ డీల్ ఇది. వద్దంటే పోతా మళ్ళా. పోతున్నా, నువ్వు ఈడనే షుగర్ ఉన్నప్పుడు విస్కీ ఎందుకు అంకుల్? బ్రాందీ లవంగం కలుపుకుని తాగండి. ఏ దాగినా చచ్చిపోతాం రా పొద్దుగాల. అది మీ డాడీని బ్రాందీ తాగమని చెప్తున్నాను. సల్మాన్ ఖాన్ గా బాడీ మీద ఫోకస్ తగ్గించి గా చికెన్ బాడీ మీద పెట్టు. తక్కువ సార్ ఇది. అయితే ఏం చేద్దాం అంటావు? ఏమ్రా 6 నెలల నుంచి స్కూల్ పోరాడు బ్యాగ్ వేసుకొని పోయినట్టు పోతున్నావు. ఇంకొక 6 నెలల టుమారో వల్ల సెట్ అవుతావు కదరా? ఏం సెట్ అయితే బొంగు. ఆడు కన్సోల్ కూడా ముట్టినట్లే లోపల. ఏ అట్లా మాట్లాడకరా రై, నేను నిన్న నమ్ముకొని కూర్చున్నాడా. ఏ సున్పట్టే, ఒక్క మనిషిరా, ఒక్క మనిషి నా మ్యూజిక్ తో ఫిదావని దీనమ్మ మ్యూజిక్ సీన్ మొత్తం మార్చిపడి చెప్తా. సరిపోయిందిరా, నువ్వేమో ఆడిని నమ్ముకున్నావు, ఆడేమో ఇంకోళ్ళు ఎవరినో నమ్ముకున్నాను అంటున్నాడు. మిమ్మల్ని నమ్ముకుంటే నాకు దొరికినట్టారా బాబు ఫారెన్ కొంటలో. అమ్మ జీవితం. ఈ టేస్టీ రెసిపీ అక్కని అడిగితే ఏనాడు చెప్పలేదన్నా. అంతే అన్న, నేను చేస్తానని ఇవ్వదమ్మా. ఎవ్వరి చేతులతో చేస్తే ఆ టేస్టే వేరు. నా గులాబ్ జామున్ లెక్క. ఆ? చిన్న పోరోన్వా? షెఫ్ ఫక్ ఆఫ్ షెఫ్. ఏంటి పెన్ డ్రైవ్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది, నీ సొంత తీట్లో ఉపయోగించుకో. ఓకే అన్న, బాగుంది కదా. ఆడేమ్రా గంత ఓవర్ చేస్తుండు సాలేగాడు. వాడు అంతేలేరా. మనోళ్ళే. వాట్సాప్ బాయ్స్ కూడా. బ్రో 1 బియర్ బ్రో.
ఏయ్ క్యా కర్రా బే అరే ఏం లేదు గమ్మునుండు. అరే నువ్వు గమ్మునుండ్రా. ఏం చేస్తున్నావురా? बहुत दिन से पेट साफ नहीं हो रहा मामा. ఇప్పుడే కొన్నా. నువ్వు రా ఫస్ట్ ఇది తీసుకో. నడు, నడు. గుడ్ బాయ్ రా నువ్వు రా. నీకు తెలుసు నాకేం కావాలో. గుడ్. యవ్వా తాగిండి ఈడు. ఓకేనా? ఇప్పుడు ఓరా నువ్వు నిన్న ఓడాపుతాడు చూస్తా నేను. ఫస్ట్ టైం చూసా. అందరూ నా మ్యూజిక్ విని చాలా స్పెషల్ అన్నారు, కానీ తను నా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తుంటే నాకు స్పెషల్ అనిపించింది. తను స్పెషల్ అనిపించింది. నా బాడీ, నా మైండ్ నా కంట్రోల్లో లేవు. గూగుల్ మ్యాప్స్, నా బండి రెండూ నా మాటినట్లే. ఇక అంతే. Yeah. Hi, Mama. Hi. I've got some good news for you guys. మిలాన్లో ఒక యూనివర్సిటీ అండ్ టర్కీలో 2 యూనివర్సిటీస్ నుంచి అడ్మిషన్ కాల్ వచ్చింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై బేబీ. ఏ ప్లేస్ చూస్ చేసుకుంటావు? ఆబ్వియస్లీ టర్కీ. నిన్న చూడడానికి ఎవరు ఎక్కువ వస్తారో గెస్ట్ మీ 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 అమ్మగారు నన్ను కూడా తీసుకెళ్లొచ్చు కదా. 1 year దాకా ఎవ్వరూ రావడానికి కుదరదు. ఇట్స్ అ జోక్. ఓకే కామ్ డౌన్. ఎప్పుడు వెళ్ళాలి? 6 months more మా. 6 months? That's like tomorrow. పాపా ఈ వాల్ మారుద్దాం అనుకుంటున్నాను. 6 months లో వెళ్ళేదానికి అవసరం? నేను జాను కొంతమందిని పాపం లిస్ట్ లో పెట్టాను. మనకి ఇంట్రెస్ట్ లేని డూడ్ ఎవరైనా అటెన్షన్ చూపిస్తే వాడిని పాపం కేటగిరీలో పెట్టేస్తాం. పాపం అటెన్షన్ ఇస్తున్నాడే. సర్లే పాపం. నా లైఫ్ లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకునే టైం వచ్చింది. ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఇట్ ఇస్. 6 months more. I'll be back. Don't say that so easily. I'm gonna miss you. Okay, let's love this moment. ఓకే గైస్, బంబుల్ లో 2 క్యూట్ పైలట్ బాయ్స్ తో మాట్లాడుతున్నా. లెట్స్ గో డ్రింకింగ్. డన్ అమెన్. పెళ్లిలోపు 2-3 పాపం బాయ్స్ కి హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోతా. ఏమ్రా అసలు కనబడతానే లేవు. దోస్తులను కలవనికి టైం లేదా రా? పోరి మత్తలో ఇట్లా పడ్డావా ఏంది? బొంగులో లవ్. లవ్, ప్యార్, ప్రేమ. షురు చేసిండు పో ప్రేమ. చల్ ఆగరా. నేను పోతారా బై. నువ్వు చెప్పు గురు. పిచ్చోల్రా మీరంతా. నువ్వు 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 నీకేం తెలుసురా అసలు ప్రేమ గురించి? నీకు ప్రేమించడం తెలీదు. నీకు ప్రేమించడం తెలీదు. ఆ చెట్టులో ప్రేమ ఉంది, ఈ మట్టిలో ప్రేమ ఉంది, ఆ స్కూటర్ లో ప్రేమ ఉంది, పెట్రోల్ లో ప్రేమ ఉంది, ఈ మందులో ప్రేమ ఉందిరా. బాల్ బాల్ బాల్. ప్రేమించుకుంటే మిగిలిపోతుంది ప్రేమలు కాదు బొంగు. ప్రపంచానికి రా. బాల్ 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 బాల్. ఓకే ఓకే అర్థమైందిరా బై. బాల్, నీ కళ్ళు చూస్తుంటే నువ్వు ప్రేమలో ఉన్నావని తెలుస్తుంది. బాల్, తలెత్తి చూడు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. మొదలవుతుంది బాల్, నీ కథ మొదలవుతుంది. బాల్ బాల్ మొదలవుతుంది. బాల్ ఉంది, బాల్ నీలో ఉంది. బాల్ ఏంది బావా? అబే ఓ చమ్మచ్ లేవలే ఇంకా? హుట్ హుట్ పార్టీ ఉంది రావాలే. లొకేషన్ పంపిస్తా. తలెత్తి చూడు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. నీ కథ మొదలవుతుంది. బాల్ రెండోసారి కనపడింది, ఇక నమ్మక తప్పలే. Hate you guys for being late. Bro, I'm really sorry. My cousin's getting married. So last minute dance practice today. I got my nails done. Cute, no? Let's get you all some shots first. What do you think? Yes. Thank you so much for the recommendation, babe. The music is kick ass.
జానునే సజెస్ట్ చేసింది డీజే గురించి. స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది డీజే అసిస్టెంట్ అగో వాడు ఒకడు ఉన్నాడని. చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాడే, ఏం తెలియనట్టు. గో ఈజీ ఆన్ హిమ్. కన్సోల్ చేయడానికి ఉన్నావుగా. హాయ్, నైస్ మ్యూజిక్. లాస్ట్ టైం మీరు క్లబ్ లో ప్లే చేస్తున్నప్పుడు విన్నాను. యు వర్ రియల్లీ గుడ్. ఈవెన్ నౌ లవ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ. ఒక సజెషన్ ఇవ్వచ్చా? మీ షర్ట్ చాలా బాగుంది. లోపల ఏంటది? చైనా? జాగ్రత్త, షాక్ కొడుతుంది. దిస్ ఇస్ రియల్లీ కూల్. పైన టీ షర్ట్ తీసే, షర్ట్ 2 బటన్స్ ఓపెన్ ఉంచు. లెట్ ద పెన్ డ్రైవ్ ఫ్లోట్. ట్రస్ట్ మీ. యా, ఐల్ సీ యు అరౌండ్. ఇంతేనా? మారిపోవడం ఇంత ఈజీనా? ఆనెస్ట్లీ హైదరాబాద్ లో ఇలాంటి మ్యూజిక్ వింటాననుకోలేదు. వేరే లెవెల్. థ్యాంక్స్. హైదరాబాదేనా? యాయా, పుట్టి పెరిగింది ఇట్నే. మీరు? నువ్వు చాలు. పుట్టింది చెన్నైలో, పెరిగింది ఇక్కడే. ఓ, తమిళియన్సా? అమ్మా తమిళ్, నాన్న హైదరాబాదే. ఓ, లవ్ మ్యారేజా? లవ్ ఎస్, మ్యారేజ్ నువ్వు. అదేందది? అవసరం పడలేదంట. కలిసే ఉన్నారా? మామ్ రైట్ నో గోవాలో ఉంది. ఒక యోగా రిట్రీట్ స్టార్ట్ చేసింది. నాన్న నాతో ఇక్కడే ఉంటాడు. బాగుంది కదా. బోర్ కొట్టినప్పుడు గోవా పోవచ్చు, బీచ్ చూడొచ్చు. ఎప్పుడైనా వెళ్ళావా గోవాకి? ఖర్చు పనులే చక్కగా చూడలే. సో డీజేయింగ్ ప్యాషనా, అమ్మాయిల కోసమా? ఛాన్సే లేదు, పూర్తిగా నా కోసమే. నీ పిచ్చేంది? గెస్ట్ చేయాలా? ఫ్యాషన్ డిజైనర్? డూడ్, కరెక్ట్గా చెప్పినానే. ఎలా అంత కరెక్ట్గా చెప్పా? టాలెంట్ మాకు కూడా ఉంటుందమ్మా. జాగ్రత్తగా ఉండాలి నీతో. డీజేనే ఎందుకు? ఈ క్వశ్చన్ నన్ను చాలా రేర్గా అడుగుతారు. స్టార్ట్ చేస్తే తెల్లారిపోద్ది. పోనీ 14-15 ఉన్నప్పుడు అనుకుంటా. చెప్పేది ఎవరైనా ఒకరు వింటే బాగుంటుంది. దట్ వాజ్ నైస్. జాన్వి. ఆదిత్య ఫుల్ దాయిన స్టడీగా ఉండేటోడిని పడ్డా, గట్టిగా పడ్డా. ఎవర్రా అమ్మాయి? ఇదిగో, బాగుంది కదా. హీరోయిన్ ఏ సినిమాలో చేసిందిరా? హలో, బేగం, రష్మిక బేగం. ఆరో లాంగ్ డ్రైవ్ రమ్మంటుందిరా. మాకు కూడా ఉన్నారు బే. शाम को आ रहा मैं लॉन्ग ड्राइव. अरे तेरे को भी फोन आता कहते. देखो उसका नाम क्या है? लीला. శ్రీలీల డాన్సింగ్ ఆడదాం రమ్మంటుందిరా. వస్త్రా బాల్స్, ఏ పెద్ద బాల్. నువ్వు తలెత్తి చూసావు బాల్, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావు బాల్. నీ కథ మొదలైపోయింది బాల్. తెలుస్తుంది ఇంక పఫ్ఫలు తినేయడమే బాల్. చూసారా, వాడికి కూడా అర్థమైపోయింది. ఈయనమ్మ మీరే నమ్మట్లేదు. ఇలా కాదురా, మెసేజ్ పెడితే కానీ నమ్మరు కదా మీరు. పెట్టు. నేను చాలా నచ్చింది. ఈరోజు కలిసి రేపు ఏం జరుగుతుందో చూడాలనుంది. పొరిల్తో డేంజర్ మామ. నాకు जा उस साइड. मैं सब देख लिया. एक्सपीरियंस అని చెప్తున్నా. ముడి అల్లంక గడ్డి కోసం దొలటి టైం వేస్ట్. అయ్య బాబు, నువ్వు ఫాతిమా కథ చూసి మొత్తం చూసానని చెప్పకరా బాబు. కబీ రాయ్ రెడ్డి రేచల్ బి ట్రై కరో పహలే. ఇంక పారు
బాగా కలుపుతున్నావురా. మరి మీరు నమ్మరుగా. నాకు ఎందుకో మనం 9th క్లాస్ లో ఉన్నప్పుడు యాదవ్ గారు ఫేక్ ప్రొఫైల్ పెట్టి ఏడిపించింది చూడు, అదే అనిపిస్తుంది. జాత అది మాత్రం చూసుకోరా రే. ఇన్నిసార్లు book నాకైతే అయితే అదే బాగోదు. అనిపిస్తుంది. అంత డౌట్ ఉంటే వచ్చి చూసుకుంటారా, కలుస్తానంది. ఆ, పద. నడు. ఇప్పుడు చూడీడు ఎలాగన్నా టైం ఇచ్చేస్తాడు. చేస్తాడా ఈడ? ఇగో వాడికో లస్సీ కొని మళ్ళీ అట్లా వచ్చి ఫిట్ చేస్తాడు. థ్యాంక్ యూ బాబు, నమస్కారం. లస్సీ అంట. నీకు దండం పెడతా టైర్ ఇచ్చారా బాబు? ఆ లస్సీ అయితే కొనిస్తా టైర్ ఇచ్చారా బాబు? ఇవాళ సాయంకాలం అక్కోలింటికి పోవాలి. దేనికి? ఇప్పటికి 100 సార్లు చెప్పిన పెద్దక్కింట్లో గృహప్రవేశం ఉన్నది. నేను రాను, నువ్వు పో. ఎప్పుడు వచ్చినావని నీ మొగుడు ఏడంటే ఏం చెప్పాలి? పోయాడని చెప్పు. ఏ గమ్మన వడలు దుక్కో లొలియక్. పెళ్ళైన మొదటి ఏడాది నానమ్మ పోయింది. ఈసారికి నువ్వు పో అన్నావు. గప్పుడే నేను వదిలేసిపోయేడుండే. అన్నీ కూతురు పెద్ద మనిషి అయితే రాలే, రాలే. బాబాయ్ కూతురు పెళ్ళైతే రాలే. వదినమ్మ సాయిబాబా భజన పెడితే రాలే, మేనమామ ఇల్లు కడితే రాలే. లేకపోతే ఏందమ్మా, డాడీ రారని తెలిసిన తర్వాత కూడా ఎందుకు కొంచుకుంటావు? నేను దింపుతా వదిలే. తలెత్తుకుని ఎట్లొస్తాడు? ఇన్నేళ్ళైనా సొంత ఇల్లు కట్టలే కదా. నా చెల్లి మొగుడు 3 అపార్ట్మెంట్లు కొన్నాడు. నీ అమ్మా, నీ చెల్లి మొగుడు ఒక్కడే పెద్ద మొగోడు మొత్తం సిటీలా. మీతో వాళ్ళందరం రండాగాళ్ళం. గొప్ప పని చేసుకో. అరే లకడి కబుల్, ఇదేమైనా లజ్జా? అబే ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం వచ్చినప్పుడు పోతావు, నీకు కావాల్సింది తింటావు. సిగ్గులే కదా నీకు? సిగ్గులేంది నీకు? తినేటప్పుడు ఏందది? తినేటప్పుడు తెలిస్తేనే తెలుస్తుంది గా ప్లేట్ లో ఉన్న ఫుడ్ వాల్యూ ఏందో. అయినా బండేదిరా, అమ్మిదో పినవా? రెండింట్లో ఉంది. మన బండి ఫ్రెండ్ ఇంటి ఎందుకు ఉంటుందిరా? బోషుడికే పెట్రోల్ పోస్తే ఒక్క కిక్ లో స్టార్ట్ అవుతుంది. అది బండి గిట్ల ఏమైనా అయిందో కొడుక, పోసి మేకనల్లి మెంతం కూర అని ఊరు మొత్తం అమ్మి పాడు దొబ్బుతా. ఏయ్ ముయ్యి గలీజ్నోరు. బాధపడుతున్నావు అమ్మా? అలవాటైపోయిందిలే, వదిలేచ్చుగా. ఎందుకున్న వాడితో ఇంకా ఇందిరా మాటలు. పెద్దోనమైనవని నోటికి ఏదొస్తుంది మాట్లాడతావా? మీ అయ్య నిన్ను కూడా తిట్టిండు కదా. నేను ఇంట్లోంచి పొమ్మంటే పోతావా మరి? పైసలు రాని పక్కా పోతాను. మీ అయ్య నేను తిట్టినా కూడా నువ్వంటే మస్తు ఇష్టం రా. నీకు మద్దతు ఈయనకే పైసలు కూడా పెడుతుండు. అటు మీ అత్తల వైపు, ఇటు మీ పిన్నుల వైపు. ఏదైనా కొంచెం కొత్తగా చేసినావంటే అది నువ్వే. చిన్నప్పటి నుంచి నీ దృష్టి దేని మీద పడితే అది నువ్వు సాధించేదాకా వదిలేటోడివే కాదు. ఎంత కష్టమైనా నీ ప్రయత్నం నువ్వు చేయి, జవాబు ఇయ్యాల. ఎంత కష్టమైనా నీ ప్రయత్నం నువ్వు చేయి, జవాబు ఇయ్యాల. हाँ सर, एक बार हमारा गार्लिक ब्रेड टेस्ट कीजिए, आपको बहुत पसंद आएगा. నువ్వు చెప్పావంటే బాగుంటదిలే. 1 ओके सर. सर आपको क्या चाहिए? వెయిటర్లు మొగోళ్ళు లేరా మీ దాంట్లో? ఇప్పుడు సమజైందిరా భాయ్. హీరోయిన్ నడిచొస్తే హీరోకి స్లో మోషన్ ఎందుకు కనిపిస్తుందా అని. అంటే ఇప్పుడు వీడు ముద్దు పెట్టింది కూడా కన్ఫర్మ్ అయిందిరా. ఏంటి ఈడు దిక్కులు చూస్తున్నాడు? పెళ్లి చూపులకు వచ్చాడు అలా సైలెంట్ గా కూర్చుంటావేంటి ఆసిఫ్? చాన్వి, ఈ ప్లేస్ భలే ఉంది కదా. या చీరే బతుకు. చీ, వాట్ ఇస్ దిస్? క్రౌడ్ చాలా చీప్ అయిపోయింది ఇదా. బానే ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కెఫేస్. ఓ ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. ట్రై చేస్తావా? యా. ఎక్స్క్యూజ్ మీ. మస్త్ అట్రాక్ట్ అయిపోయాను చూసి నేను. ఓకే. నువ్వెరటవో తెలుసు, నీ కార్ నంబర్ తెలుసు, అదేందది పిలాటిస్ అది కూడా తెలుసు. నిజానికి ఫస్ట్ టైం సేఫ్గా రీచ్ అవుతారులే చూద్దామని వచ్చిన తర్వాత చూడాలనిపించింది. మళ్ళీ వచ్చిన ఇక వస్తూనే ఉన్నా. నేను ఫాలో చేసినందుకు సారీ. స్టాకింగ్ ని కూడా ఎంతో రొమాంటిక్ గా చెప్పేవాడిని నిన్నే చూస్తున్నా. నాలో నేను లేకుండే. ఇట్లా ఎప్పుడు కాలే నాకు. ఇదే మా బాయ్స్ కి చెప్తే పిచ్చిన కొడుకులు హీరో అని అనుకున్నారు, అబద్ధమని కూడా అన్నారు. లెట్ మీ టెల్ యూ సంథింగ్. యూ క్యూట్ అండ్ ఆల్, బట్ ఐమ్ నాట్ రెడీ ఫర్ ఎనీథింగ్ సీరియస్. నాకు కూడా సీరియస్గా ఉన్నా అస్సలు ఇష్టం లేదు. సారీ. ఇట్స్ ఓకే సాయి ఆదిత్య. జస్ట్ ఆది జాన్వి. జస్ట్ జాను ఆది. 1 portion of vegan wings. ఓకే మేడం. నీకు? ఏం బాగుంటుంది? బిర్యానీ బాగుంటుంది ఇడా. Let me order a risotto for you. 1 vegan risotto. ఓకే మేడం. నువ్వు వెజిటేరియన్ జాను? Vegan అంటే అంటే యానిమల్ ప్రోడక్ట్స్ కానీ యానిమల్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కానీ తినను తాగను. ఓ పాలు పెరుగు.
చాలా బాగుంది. నీది. ఎక్స్క్యూజ్ మీ. యా. ఇప్పుడు అర్థమైంది వీడికి ఫ్రెండ్స్ ఎంత అవసరం. ఇదిగో చూడేటు. ఈ ఆలోచన ప్రేమించక ముందు ఉండాలరా. హౌలే. ఇట్స్ ఓకే. ఇట్స్ జాను, నీకు జిలేబీ ఇష్టమా? నేను బిల్లు కట్టేసి వస్తా. చిల్లర లేదనా? What? Boys. గర్ల్స్. ఫోన్ ఛార్జింగ్ లో పెట్టుకో. అది గాంధీ బాగా టెన్షన్ నడుస్తుందిరా. ఏమైందన్నా? ఏమోరా, ఆడు ఎప్పుడు వస్తాడో, ఇంటికి ఎప్పుడు పోతాడో, ఏం చేస్తాడో లైఫ్లో. అస్సలు పూర్వంది కథనే అలాగున్నది. కథ వేసినావురా? ఏసా. అమ్మని వీడు వచ్చిండు. నేను పోతా, వీడు వచ్చిందంటే. డాడీ చెప్పు. స్మార్ట్ ఉన్నా ఇయ్యాలా? తెలిసిన విషయాలు చెప్పకు. పైసలు ఎంత కావాలో చెప్పు. నిజంగా చెప్తున్నా డాడీ, మస్తు స్మార్ట్ ఉన్నావు. పైసలు ఎంత కావాలో చెప్పురా. నీకు సరే ఓ 1000. దేనికి? ఓసారి ఇచ్చినావు డాడీ, అడగకుండా పైసలు. రేయ్, కష్టపడి సంపాదిస్తున్నావు కదరా, ఏడ పెట్టుకుంటున్నావురా అన్ని. సిగ్గులేదారా? రోజు గుడికాడ బిచ్చపొని లెక్క అడుక్కునేకి 22,000 వచ్చినాయి. నీ బతుకులనా చెప్పు. ఉల్లిగడ్డలేందిరా గంత పెద్దగా ఉన్నాయి? అరే సల్మాన్ ఖాన్, ఆర్డర్ పంపించినావరా? పంపించే పటేల్. ఎంత పాపం చేస్తున్నావు తెలుసా డాడీ? దాన్ని చంపి వండి చీ చీ చీ. వీగన్ డాడీ. వీగన్ అంటే ఏందిరా? వీగన్ అంటే ఏంటో తెలియదా? ఆహా. పొద్దుగా లేచి మేకల్ని పీకల్ని కొయ్యలేదనుకో, అవి గడ్డి తింటాయి. గడ్డి తిని ఎరుగుతాయి. ఎరిగిన తర్వాత ఎరువు వస్తుంది. ఆ ఎరువులోంచి మొక్కలు వస్తాయి. ఆ మొక్కల్ని నువ్వు తిని ప్రశాంతంగా బతుకు. ఇందాక వెయ్యి అడిగినావు చూడు, ఆడు ఏడకెళ్ళి వచ్చినాయి అనుకున్నావు? దా సల్మాన్ ఖాన్ గాడు కోడి బొచ్చు బీకి కట్టలు కడితే వచ్చినాయి పైసలు. నా ప్లేట్ లో బొక్కలు దొబ్బి తినేటోనివి నువ్వు ఆ కూరలు తినరా పోయి, మేము మేక కూరలు తింటాం. ఒక్క రూపాయి. సరే నువ్వు తినలే డాడీ. సరే ఇగో. వీగన్ థాడ్కావ్. మామా, ఆ పిల్ల నా గురించి ఏం ఫీల్ అవుతుందంటావు? నాతో తిరుగుతుంది, బయటకు వస్తుంది, నేనేదో పీక్తానని నమ్ముతుంది. నేనేం మాట్లాడినా క్యూట్ క్యూట్ అంటుందిరా. కానీ దానికి మించి బండి ముందుకే పోవట్లేదురా బాబు. చూలేదా RX-100? నీది కూడా సేమ్. ముందే మీ పిల్లకి పైసలు ఎక్కువ. అవులాగా లెక్క కనిపిస్తున్నారు ఆసిఫ్. పైసలు చూసి ప్రేమించడం లెక్క కనిపిస్తున్నాడు నీకు. పైసలున్నాయి, ఏం చేయమంటే ఇప్పుడు ఫీలింగ్స్ చంపేసుకోవాలనా? నీది ఉప్పెనా స్టోరీరా. నువ్వు రెచ్చిపో, నేను చూసుకుంటాను. కట్ చేస్తారా చూసి? నీది అరే, అది- నేను తనకి ప్రపోజ్ చేశాను అనుకో, అప్పుడు నా మొహం పైన చెప్తే నీ అమ్మ ఉండే ఇజ్జత్ అంతా పోతుందిరా, గలీజ్గుంటది. దానే కదరా వచ్చి మాట్లాడింది, ఇంకెందుకు భయం? ఏందో ఏందోరా మామ, ఆ రోజు నేను ప్లే చేసిన పాట అస్సలు మర్చిపోలేకపోతున్నా. అసలు మాటలు అవసరం లేకుండేరా. ఎట్లుంటుందా లవ్ అంటే? దీనమ్మ చిప్పు కొట్టేసినట్టుందిరా. పిచ్చి పిచ్చుకుందిరా రే. చెప్తానే ఉన్నా కంట్రోల్ ఉండదని. ఇప్పుడు చూడు, గాలి సోకినట్టు ఎట్లయినావో శైతాన్గా.
అలాగే ఆకాశానికి చూస్తా ఉండు. ఏ హర్షగాడు యశ్వంత్ గడు వచ్చి నీ గుంటని వేసుకుపోతారు. ఏ తదాస్ దగ్గర ఉంటారా మెంటల్ నా కొడుక. ఇక మొదలెడదామా? ఎన్నాళ్ళకి మంచి మాట చెప్పేవారు బాబు. ఆ గ్లాస్ ఇటీ. What the hell, Joel? బాధపడుతున్నాను జోయల్, బేబీ. నీకెందుకు అర్థం అవ్వట్లేదు? నీకు నాకు ఇంకేం లేదు. ఇట్స్ ఓవర్. బేబీ ఐ మిస్డ్ యూ. ఐ నో యుడ్ కమ్, ఐ నో యూ లవ్ మీ. నేనంటే కోపం అంతే. అయినా నువ్వు కూడా ఏంటి బేబీ? నా గురించి తెలిసి కూడా చీట్ చేయకూడదు అంటే ఎలా? మేక్స్ నో సెన్స్. ఏస్థెటిక్ అంటావు. చూడు ఎంత బాధపడుతున్నాను. ఏస్థెటికలీ అలా వదిలేసి వెళ్ళిపోవచ్చా? లుక్ ఎట్ హిమ్, హీస్ గ్రీవింగ్. షిట్, లుక్ ఎట్ హౌ హాట్ హీ లుక్స్. He look hotter next to Janu. Actually, you know what? Let's take a picture now. T, take a picture. Smile, no, please. See, we're having a moment right here. No, Joel. What's wrong with you? I'm Don't so do done that. with this dude. Joel is hurt. He's in pain. Kanapatleda? T, chudra. He's leaving. పాపం రా నువ్వు. Who dresses up to feel sad, Ray? ఎవరైనా నా కోసం ఇంత డ్రామా చేస్తే బాగుండేది. చచ్చిపోవాలి నేనంటే. మనం టాయ్స్తో ఆడుకోవాలి తరుణ్. మనం టాయ్స్ అవ్వకూడదు. You got me roses, but I don't like roses. Janu? What are you up to? Who are you? I'm Dharani. ఆది. Oh, you're the DJ from Sophie's party, kada? New toy? I know. Can I have your number? Party unte chepta. షూర్. I'll text you that later. By the way, I ditched that bumble guy. మాట్లాడిన 2 weeks కి లవ్ అంటున్నాడు. He was so irritating. వచ్చాక చెప్తా. బాయ్. బ్రెత్ అండ్ హైజీన్ కూడా తెలియకుండా లవ్ ఏంటో. What's so special? You tucked in and all? ఏంలే, కాఫీ. Thank you. జాను, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. ఇది 1 month తర్వాత చెప్పాలా, 1 year తర్వాత చెప్పాలా, ఈ క్యాలిక్యులేషన్ నాకు అస్సలు తెలియదు. నీకోసం ఇమ్మని చేస్తా, పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా, తిరుగుతా, షాపింగ్ వస్తా, వండి కూడా పెడతా. నీ ప్రత్యనాజంతో అస్సలు సంబంధం లేదు నాకు. పళ్ళు దొంగమని వచ్చి ముత్తు పెడతా. ఇది నేను చెప్పాల్సింది. ఇక నీ ఇష్టం. ఏమో ఆగట్లేంటి బాబ్. అన్నా సరే, ఓకే. ఏమైంది? నేను చెప్పింది ఏమైంది? ఫోన్లో ఏమైంది? బాబు ఏదో పని పెట్టిండు, చిన్న డీటోర్. పర్లేదా? ఇట్స్ ఫైన్. నడుపుతాయి. అమ్మయ్యా, నువ్వైతే చెప్పలే. లంచా కొడుక
ఫ్యూచర్ మొత్తం రిస్క్ లో పెడతావు అబ్బే మాట్లాడే పోలీసులు దొరుకుంటే నువ్వు వచ్చేటోను వచ్చేటోళ్ళవా మా అమ్మకి బీపు నొప్పి ఉన్న ప్రతిసారి వండింది నన్ను అడిగిన ప్రతిసారి గుత్త పల్లెంటే రేపు పొద్దున ట్యాంక్ బండ్లో వెళ్తాం మా అక్కెలవడే సైలెంట్ గా ఉండమనంటే ఉండా. ఓకే ఓకే. నీ ఉద్యోగం నీ గుత్తలో పెట్టుకో నేను జనరల్ గా ఇంత గలీజ్ గా బిహేవ్ చేయను మాట్లాడి ఎప్పుడు అట్లా చేయను. ఐమ్ రియలీ సారీ. అయ్యో సో క్యూట్. ఇట్స్ ఫైన్ అది. ట్రస్ట్ మీ, ఇట్స్ నథింగ్. కార్ నీ దగ్గరే ఉంచు. అదేంటది? కార్ నాకెందుకు? నన్ను పికప్ చేసుకుంటానన్నావు కదా. యు ఫ్రీక్ మీ అవుట్ పాపా. యూ టూ ఫ్రీక్ మీ అవుట్. ఆ అబ్బాయి ఏంటి, చేతిలో రోజెస్ ఏంటి? మనకు పడవ కదా ఇలాంటివి. నాకు అదే అర్థం కావట్లేదు పాపా. ఓ ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి? ఆది. ఓ ఎక్కడ ఉంటాడు? తెలీదు, కానీ స్ట్రైట్ గా సింపుల్ గా ఉంటాడు. హౌ పోయిటిక్, హౌ పోయిటిక్. వావ్. కమ్ ఆన్ పాపా. పాపా ఈ కార్ పాడేయచ్చు కదా. నో వే. 7 years అయింది. 700 years అయినా అది ఇక్కడే ఉంటుంది. నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా చెప్పాలి కదా. నీ కోపం వస్తే చిన్నప్పుడు ఏం చేసేదనువో. ఏదో మంచి చేస్తున్నావు లే, నువ్వు సెట్ అయితే నేను కూడా అయిదాం అనుకున్నా. పైల్వాన్ ఆరా నువ్వేమన్నా? నీ జాబ్తో పాటు మీ అయ్యి ఇచ్చిన చికెన్ డీల్ కూడా క్యాన్సిల్ అయింది తెలుసు కదా. రేపు పోయి ఏం చెప్తా ఇంట్లో? ఇవాళ పోన్లే అని పోతే రేపు మళ్ళీ మొమ్మంటాడు. చెప్పాలి కదా తప్పని. సరే పోనీ చూద్దాం ఏమైతుందో. బావా చూడ్డానికి ఎలా ఉంటావు గాని పెద్ద ప్లానింగ్ ఏరా నీది. ఏముందిరా కారు? ఇలాంటి టాప్లెస్ మోడల్ చూస్తానని ఎప్పుడు అనుకోలేదురా. బూతు. రేయ్ నేను మాట్లాడుతుంది కారు గురించిరా. అయినా నీ బుర్రే బూతు. ఎంతైనా నీది రిచ్ సినిమా బా. స్కేలు, ప్రొడక్షన్ వాల్యూస్, గ్లామర్, రొమాన్స్, నాలాంటి యూత్ సపోర్ట్, ఇంకా విలన్ ఒక్కడు లేకపోతే మాత్రం నీకు హ్యాపీ ఎండింగే. బూతు. ఇలా అయితే నేను మాట్లాడను రా. గమ్మునుండు మామా, జర అటు ఇటు కాకుండా చూసుకో. ఆల్రెడీ ఒక కలగంటున్నావు, లేవని కష్టం అవుతుంది. పండ పెట్టేస్తుంది బుల్లెక్కి పేరు. అంత ఇష్టమా రాసిఫ్ నీకు నేనంటే? అంత ఆలోచిస్తావా నా గురించి? నేను కూడా నైట్ నీ గురించి ఆలోచించకుండా పడుకొని రా. జాన్వికి ఏరుంటానో తెలియదు, మన అవకాశం తెలియదు. మన కాడేం లేనప్పుడు మనకి వాల్యూ ఇచ్చిన జాగ్రత్తగా చూసుకోవాలి కదరా. మొన్నటి వరకు యూరోప్లో టుమారో ల్యాండ్లో ప్లే చేస్తాను లేదని భయపడుతుండే. ఇప్పుడు జాన్వీని గెలుచుకున్న తర్వాత యూరోప్ ఎంతసేపు రా అయిపోద్దులే. నేను ఆడ ప్లే చేస్తున్నప్పుడు కన్సోల్ పక్కన పిల్ల నాతో ఉంటది, చూస్తుండండి. అర్థమవుతుందిరా నువ్వు మన ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తున్నావు. మా పేర్లు ఉన్నాయారా నువ్వు చెప్పిన దాంట్లో? ఉండమారా మేము? అయినా మందే ఉందిలేరా. రాజా సినిమాలో వెంకటేష్ లాగా మూల నుంచి కళ్ళం బట్టి నీళ్ళు ఎట్టుకోవడమే కదా. దగ్గర రా కదవా. జిలేబీలు తినడం కోసం డబ్బులు అడిగాడువి మర్చిపోయాడు రా. గుంటరాగానే ఎందుకుంటారా? అవసరం లేదు. రేపు పొద్దున ఎంతైనా వచ్చేది మా దగ్గర. పదరా ఆసిఫ్. బుజ్జి నువ్వే నా దోస్త్. ఫైనల్లీ తెచ్చింది నిన్ను. Adi, that's Sophie. Hi. And that's her boyfriend. Hello. Hi. Harsh, he's a pilot. Prashanti, and that cutie is Bentley. Aww. And that's Kavya. Wow, you're not wearing white.
నాకెవరూ చెప్పలేదు. ఇట్స్ ఓకే. అండ్ యు నో తరణి. Adi, could you please play some music? The console is right there. Oh yeah, you should. Come. What are you doing, Joel? Babe, you were supposed to come to Belgium. What are you doing in Hyderabad? Are you mad, Joel? You don't belong in Hyderabad. What? This is What not your place, rubbish. Janu. Oh, sorry. Disturb చేసామా? Yeah. స్పేస్ ఇవ్వాలా? No, come. తను బెల్జియం ట్రిప్ గురించి చెప్తున్నాడు. సో వాట్సాప్? ఎన్ని రోజులు ఉన్నారా బెల్జియంలో? 2 weeks, ra. గుర్రం కొన్నాను. Damn thing costed 2 bloody crores, man. అక్టోబర్ ఫెస్ట్ ఎలా మిస్ అయ్యారా? Overrated, man. I agree. The last time I was there, beer was like water. Dude, Prague Central crepes అయినా తిన్నా కదా. Of course. How can one miss that? Janu loves those crepes. ఏదైనానండి. I think Maharaja Babaji chaat is the best. నీకు కాదు జాను. Anyways, you're too Paris for all of this, right? Who are you? You work at Sophie's. He's with me, Joel. I'm kidding, ra. Trying to spook him out a little bit. సో మీరిద్దరేంటి సీయింగ్ ఈచ్ అదర్, హా? ఇక్కడికి రావడం వాస్ అ బ్యాడ్ ఐడియా అని అర్థమైంది. Babe, chill now. అది ఐ ఓకే. నాకు నువ్వేమవుతావో తెలియదు అది, కానీ నువ్వు నాకు చాలా స్పెషల్. నీకు నేనేమవుతానో తెలుసుకో, అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎవడు పడితే ఆడు చేతులు వేసాడనుకో, చేతులు నరికేస్తా. ఎవర్రా అసలు జాన్వి? ఏం నచ్చిందంటావురా నాలో? ఏదైనా చేయాలనుందిరా పిల్ల కోసం. గోవా. నువ్వు గోవానికి నా బంగారం గిరి పెట్టుడు ఏందో ఏమో. ఈ ఆలోచన నాతో ఫ్రెండ్షిప్ చేసే ముందు ఉండాలిరా. రే 7th క్లాస్లో దొడ్డిపూడి ధనలక్ష్మితో నిమ్మసోడ తాగడం కోసం నా జామెట్రీ బాక్స్ అమ్మేశాడు. నీకుంటా? ఇది అంకుల్ ఒరిజినల్ అది. థ్యాంక్ యూ అంకిల్. రైట్ అంకుల్. పోను 1000 రూపాయలని ఎవరా? అంకుల్ అంకుల్ ఆ రింగ్ మాత్రం అమ్మేకండే, మా బాబు కొల్లబొడి చేస్తాడు. మేమే వచ్చి తీసుకుంటావా? ఏమో నీళ్ళేం కనిపిస్తుందో తెలీదు, కానీ నీతో ఉంటే బాగా అనిపిస్తుంది. చెప్పానా నీకు ఈ షర్ట్ సూట్ అవుతుందని? నువ్వు చూసినట్టు నన్ను ఎవ్వడు చూడలేదు జాను. నీ ఫేవరెట్స్ అన్ని సెట్ చేశా. నచ్చిందా? దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ ఆది. నాకెవరూ ఇలా చేయలేదు. నయా బిర్యానీ కన్నా ఎక్కువ ఇష్టమే నువ్వు. కూర్చుందామా? నేను పెళ్లి చేసుకోవాలని జాను. వో స్లో డౌన్. ఇప్పుడే పెళ్లి చేసుకుందామని కాదు జాను, అంత ఇష్టం ఉందని. నీకు అట్లా అనిపించలేదా? ఎక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. ఇంత చేసావు. లెట్స్ ఎంజాయ్ దిస్ మూమెంట్, లేకపోతే ఇది మిస్ అయిపోతుంది. అది మీ
మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఓ యా, అది నేను ఎప్పుడు అడగలేదు. మా డాడీ బిజినెస్ చికెన్ షాప్. అమ్మ ఇంట్లోనే. నేను వీగనే ఆంటీ. ఓ నైస్. జాను, వీసా స్లాట్ ఎప్పుడు బుక్ చేసుకుంటావు? వీసా టర్కీ అది ఫర్ మై ఫ్యాషన్ స్టడీస్. ఇంకా లేదు మా, టికెట్ బుక్ చేయాలి, టైం దొరకలేదు. నేను నిన్ను ఫ్యాషన్ వీక్ లో ఊహించుకుంటే నువ్వు ఇంకా వీసా స్లాట్ కూడా బుక్ చేయలేదా? 6 months ముందు కాలేజ్ స్టార్ట్ అవుతుంది అన్నావు. ఆల్రెడీ 4 months అయిపోతుంది. వాట్స్ హ్యాపెనింగ్? చెప్తా మా, కెన్ వి టాక్ అబౌట్ దిస్ లేటర్? నేను ఒకసారి రెస్ట్ రూమ్కి వెళ్ళేది వస్తా. హే ఆది. తరుణి చెప్పు. జాను ఎక్కడుందో తెలుసా? నా ఫోన్ ఎత్తట్లేదు, టెక్స్ట్ కూడా రిప్లై చేయట్లేదు. గోవాకి వచ్చాం ఇద్దరం కలిసి. గోవానా? యా. ఓ ఓకే. తనేం చెప్పట్లేదు నాకు ఈ మధ్య. లేదు, నేనే పట్టుకొని వచ్చా తనని. Whatever, I don't care. Anyways, listen. That idiot's birthday is on Sunday. I'm planning to throw a surprise party for her. ఈ మధ్య మేడంకి ఏమి ఇష్టం లేదో నాకు ఫుల్ కన్ఫ్యూజన్. నీకు తెలిసి ఉంటుంది కదా. ఐ సీరియస్ అబౌట్ దిస్ బాయ్. డోంట్ మేక్ అ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ దిస్ మామ్. హర్ట్ అవ్వకు, చెయ్యకు, అంతే చెప్పగలను. జాన్వి ఫారెన్ పోతుంటే నాకెందుకు చెప్పలే? అసలు ప్రేమిస్తుందా, టైం పాస్ చేస్తుందా? అమ్మ చెప్పింది. ఐ లైక్ హిమ్ పప్పా. నా బర్త్డే రోజు చెప్దాం అనుకుంటున్నా. ఇట్స్ ఎ స్పెషల్ బర్త్డే. తరుణికి తెలుసా? నాకు ఆదితో వేరే ప్రపంచం కావాలి పాపా. లైన్స్ చాలా క్లియర్ ఉన్నాయి. కల్పన. Hey, look at you. Guys, he's DJ, Sai, Adi, whatever. బేసిక్గా మన జాన్వీకి తమ్ముళ్ళు అంటాడే కదా. Just shut up, Joel. Stop making fun of him. I'm kidding, T. గోవా వెళ్ళారంట కదా, నేనే గుర్తొచ్చుంటాను. We did it everywhere, every street. Joel, stop it. You should come with us to Goa. It'll be fun. Adi, come. Let's go get a drink. Come. Meet the boy. అలా వెళ్ళిపోతున్నాడేంటి? పిల్లడు హర్ట్ అయినట్టున్నాడు. Joel is an asshole. కావాలని ఇరిటేట్ చేస్తాడు. Don't take him seriously. What's up, dude? ఇక్కడేం చేస్తున్నావు? జానుని కలిసావా? నేను వచ్చినట్టనే తెలుసా తరుణి జాన్వికి? Dude, ఎందుకో వైబ్ కొంచెం సెన్సిటివ్గా ఉన్నట్టుంది. Take a breath. Let it all go. It's her birthday. Go wish her. అసలు ఎవడాడు? జాన్వి వాడిని ఎట్లా ముట్టనిస్తుంది అట్లా? జాన్వికి వాడంటే ఇష్టమా? నాతో ఎందుకు తిరుగుతుంది? నేనేమన్నా బొమ్మనా, డ్రైవర్నా? నువ్వేంటి నిజంగా సీరియసా? నేనేదో సాధిస్తానని నమ్మింది, చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది, కానీ ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ లాగేసుకున్నట్టుంది. ఆఫ్టర్ ఆల్ ఒక హక్కుని చూసి డిస్టర్బ్ అయ్యే నారో మైండెడ్ పర్సన్ కాదు తను. నేను చూస్తే తెలుస్తుంది కదా ఆ టచ్ ఎట్లాంటిదో అని. ఐ అండర్స్టాండ్ ఆది, బట్ జాను రిలేషన్షిప్స్ కి రెడీ లేదు. చిన్నప్పటి నుంచి అబ్రాడ్ వెళ్దాం అనే తన ప్లాన్. ఇలా రిలేషన్షిప్స్ ఇదంతా ఒక జోక్ తనకి. జోకా? జోక్, బ్లడీ జోక్. ఆది, లవ్ జోకా? ఆది, ఐ ఓకే? ఆది, కమ్, జస్ట్ కమ్, కమ్ సిట్ హియర్. ఆది, అబద్ధం చెప్పొద్దు ప్లీజ్. అయ్యో ఆది, 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 just calm down, okay? Take a breath. Just look at me. Calm down, okay? Take a breath. ఆది, ఆది, ఆది.
ప్లీజ్ Get the fuck out of here, Adi! జాను లెట్ మీ ఎక్స్ప్లెయిన్. You out first! Don't tell me what to do! కామ్ డౌన్. ఓకే. నీకు తెలవదాడేమైందో నేను చెప్పేది ఒక్కసారి. I love you, Adi. ఇదే కదా వినాలనుకున్నావు? క్లియర్ ఇప్పుడు? Get the fuck out of here, Adi! నేను చెప్పేది నాకు నువ్వు రెడీగా లేవు చాలు. I don't want to see you, Adi! Don't come back! Get the fuck out of here! What the hell is I happening? don't know. Get out! Wait! Give me my car keys back! Car keys. My car too! Oh. Car 2. A short pant, shoe and watch and nail conditioner, Adi! So hot. Now! Take it off. Shit. ఏ జాను హాయ్. పార్టీ ఎలా జరిగింది? కొద్ది రోజులు ఇక్కడే ఉంటా. ఓపెన్ ద డోర్. నిద్రపోతున్నట్టవా? జాను ఏంటిది జానువీస్ న్యూ డిప్రెస్డ్ కలెక్షనా? నేను నేను ఎంటర్టైన్ చేసే స్పేస్ లో లేని జ్యువెల్. బేబ్ ఐ కేమ్ ఆల్ దిస్ వే టు టెల్ యూ హౌ ప్రౌడ్ ఐ యామ్. అలాంటి బగర్స్ని అలాగే ట్రీట్ చేయాలి. వాడు డిప్రెస్గా ఉండాలి కానీ నువ్వు డిప్రెస్గా ఉన్నావు ఏంటి? మొహం కడుక్కో, మేకప్ వేసుకో, లెట్స్ గో పార్టీ. జోవెల్ ఇస్ హియర్. Is she even your girlfriend? Woo! This is you, Janu. Chill, I'll see you later. This is who you are. Janu! This is who you are. Love you all. Namaskar. See you later. Bye. ఐ స్క్రూడ్ అప్ బిగ్ టైమ్ ఆంటీ. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు జాను. ఆఫ్ ఆల్ ద పీపుల్ జానుతో ఎంత దూరం అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? I have nothing to talk to you. Get out of this place. చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఒకరికొకరం మీ మాట చెప్పుకున్నాం. దిస్ ఇస్ మై ప్లేస్ టు. నా బాయ్ ఫ్రెండ్ ఎలా కిస్ చేస్తావు నువ్వు? బాయ్ ఫ్రెండ్? అవును బాయ్ ఫ్రెండ్. నాకు ఎప్పుడన్నా చెప్పావా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు తరణి. ఆ మూమెంట్ లో వాడిని కన్సోల్ ఎలా చేయాలో అర్థం కాలేదు. తప్పైపోయింది జాను. ఐఎమ్ రియలీ సారీ. ఇది చెప్పడానికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు నువ్వు నాకు. నువ్వు ఆ రోజు వాడిని స్లిప్ ఆఫ్ చేసినప్పుడే తెలిసింది నీకు ఆది అంటే ఎంత ఇష్టమో. నువ్వు ఫర్గివ్ చేసే వరకు నీకు నేను సారీ చెప్తూనే ఉంటాను. ఐ కాంట్ లూజ్ యూ. యు మై బెస్ట్ ఫ్రెండ్ జే. ఐఎమ్ రియలీ సారీ. Get out, సారీ జే. ఐఎమ్ సారీ. ఎందుకింత బాధపడుతున్నావు? మిలాన్ అన్నావు, టర్కీ అన్నావు, మధ్యలో ఆది ఎక్కడి నుంచి వచ్చాడు? అమ్మా, కొన్నిసార్లు నాకు కావాల్సింది చెప్పేది వినే మనిషి, కొంచెం కంఫర్ట్ అంతే. కుదిరితే విను, లేకపోతే నన్ను ఒంటరిగా వదిలే. ఇట్స్ ఓకే బేబీ. నాకు ఇలాంటి లవ్ కావాలనుకున్నా.
యూ అండ్ పాపా ఆర్ సో హ్యాపీ విత్ ఈచ్ అదర్. నేనంత లక్కీ కాదేమో. జాను, మాలాంటి లవ్ కావాలంటే వాట్ యు మీన్? ఇక్కడ వరకు మేము వచ్చామంటే ఎన్ని అన్కంఫర్టబుల్ కాన్వర్సేషన్ జరిగి ఉంటాయి. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ వర్క్. జాను, నువ్వు రియాక్ట్ అయిన విధానంకి గిల్టీ ఫీల్ అవుతున్నావా, లేదా ఫైనలీ ఒక మనిషిని ప్రేమించావని భయపడుతున్నావా? గిల్టీ అయితే వెళ్ళి సారీ చెప్పు, కానీ ప్రేమించడానికి భయపడకు. ఓకే బేబీ? ఓకేమ్మా. నువ్వేమైనా రాజు అనుకుంటున్నావా? 2 రోజుల నుంచి లోపల తెచ్చి నీకే ఇడ్లీలు చల్లారిపోతున్నాయి, వచ్చి తిను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తే ఎంత గలీసుకున్నావు తెలుసా? సిగ్గుందా? నువ్వు ఇవాళ ఇట్లున్నావంటే దానికి నువ్వే కారణం, ఇంకెవ్వరు కాదు. నువ్వే కదరా ప్రేమించింది, కుక్కలకి దాని వెనక తిరిగింది. ఎవ్వరు బలవంత పెట్టలేదు నిన్ను. మనం వేసుకునే బట్టలు మన గురించి ఒక స్టోరీ చెప్తాయి. చేంజ్ ఇష్టం, మార్చడం ఇష్టం. ఏమ్రా షెడ్యూల్ మానేసి షర్టు ప్యాంట్ వేస్తున్నావు? పెద్ద మనిషికి ఇట్లా అయినా అయింది. డబ్బులు ఏమైనా కావాలన్నారా? అది 30,000. 30,000? 30,000 దేనికిరా? నెలకి 30,000. నేను ఈ షాప్ చూసుకుంటా, నువ్వు కొత్తది చూసుకో. గుడ్డు లోపల పెట్టుబే, కస్టమర్లు రారు ఈ టైంలో. అరే అది నీ దిమాక్లా ఏం నడుస్తుందో నాకు తెలియదురా. నాకు అనవసరం కూడా. నువ్వు పోర్లు వెనక పడతావో, సిగరెట్ తాగుతావో, మందు తాగుతావో, దోస్తులతో ఐషి చేస్తావు, నాకు అనవసరం. కానీ జిందగీలా పైసలు సంపాదించు, జిందగీలా పైసలు బాగా సంపాదించు. నా లెక్క కావద్దురా నీ జిందగీ. మీ అమ్మ నా జిందగీ ఈ చికెన్ షాప్లా బొక్కలు కొట్టుకుంటూ అయిపోయిందిరా. నెలాఖరు వచ్చేటప్పటికు రెంట్ కట్టాలనా, పాలోన్కి కట్టాలనా, ఈఎంఐ కట్టాలనా, వీళ్ళకు శాలరీలు ఇవ్వాలనా, నీ అమ్మ టెన్షన్తో చచ్చిపోతున్నారా నేను. గదే పైసలు ఉన్నాయి ఇంకోరా, అది ఈ టెన్షన్ ఏముండదు. నీకేం ఆలోచన చేసుకోవచ్చు, నీ ఇష్టం. అర్థమైందా? అరే ఎవడైనా అన్నాడు అనుకోరా, అది పైసే మే క్యా హే అని చెప్పి అని ఒంగబెట్టిదనరా నా కొడుకుని. ఎందుకంటే పైసే మే హీ సబ్ కుచ్ హై.
పొద్దుగాల లే, దండీలు కొట్టు, రాతీలు పెంచు. పెంచొత్ పోర్ల కోసం కాదు, నీ కోసం. జిందగీలో మనకు తెలియదురా ఎప్పుడు ఏమైతుందని. అందుకే రెడీగా ఉండాలి. అర్థమైందా? రెడీగా ఉండాలి. ఇట్లా జ్వరం వచ్చిన కోడి లెక్క ఉండద్దురా. సరే అని జర ఎమోషన్ అయినా. ఇందా తీసుకోరా, నెల జీతము. నవ్వురా, ఏమో పైసలు ఇస్తున్నా, నవ్వాలి. అదేమంటారు ఇంగ్లీష్లా? నెపోలియన్. నెపోటిజం. నాకంతనే ఇంగ్లీష్ వచ్చు. ఏమిరా ఏం కాలే. అజీబ్ అజీబ్ ఉంది మొత్తం ఇదంతా. నాకు ఈ ఛాతీ పట్టుకోవడం అంతా కానీ పైసలు ఇచ్చినా మంచిగా ఎంజాయ్ చేయి. రే బావా, నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. అది దాని ఫ్రెండ్స్ అందరి ముందు నేను అవమానించింది. పదరా, దాని మా ముందు కనీసం ఒక్క పూతైనా తిట్రా. రారా అది. అరే వినబడతలేదారా? అరే నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఆడు ఆ పిల్లవాళ్ళ ఇంటికి పోతాం రా. అట్లా వదిలేసే సమస్య లేదు, రివెంజ్ తీర్చుకోవాల్సిందే. అరే అంత సైలెంట్ ఉన్నావేంద్రా? నేను మాట్లాడను రా. ఇంకొక సెకండ్ తన గురించి ఆలోచించి నా టైం వేస్ట్ చేసుకోను. నా కోపం జాన్వి ఒక్కదాని మీద కాదు, నేను మార్చుకోలేని నా పరిస్థితుల మీద కూడా. మన స్పీకర్లో నుంచి రావాల్సింది పూత్తు కాదురా, ఇజ్జత్. మా సిటీస్లో తిరిగేటోనికి కోటి సందుల్లో బతుకుతున్న మన మీద ఇజ్జత్. నాకు కూడా రివెంజ్ కావాలరా, కానీ మీరు అనుకుంటున్నట్టు కాదు. ఒక రోజు వస్తుంది, వద్దనుకున్నా కనపడతా, చెవులు మూసుకున్నా వినపడతా. అప్పుడెవ్వడు ఆపలేడు. అప్పటి వరకు బతికున్నట్టు కూడా ఎవ్వరికి తెలియకూడదు. బాబు, మా పిల్లగాంది ఆ పాట. ఒక సెల్ఫీ అంకుల్. అది అది ఆగు. నా చొక్కా వేరే చేసాకు నీకు లేదు. ఇది నాది, అర్థమవుతుందా? ఇది నాదే. నీ పైన కోపంతో చేశాను ఈ పాట. లోపల అంతా రాలుస్తురు, అయినా నా కోపం తగ్గట్లే. నేను ప్లే చేస్తున్నప్పుడు అంతా కూడా నువ్వే గుర్తొచ్చావు. నరికేయాలన్నంత కోపం వచ్చింది తెలుసా? ఒక మంచి బట్టర్ ఇప్పుడు అంత ఈజీయా నీకు? అది అయినా అసలు ఏమనుకున్నావే? నీ గురించి ఆలోచిస్తూ కట్టం పని చేసుకుని మందు తాగుతూ ఇక్కడ రోడ్డు పైన పడుంటా అనుకున్నావా? అంత సీన్ లేదు. అది కథ స్పాట్లో టచ్ చేసినావు జాన్వి. నా ఒక్క మీద కొట్టినావు. అది లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అది నిన్ను పికప్ చేసుకుంటా, నిన్ను దింపుతా అంటే ఆ కొంచెం టైం అని నీతో స్పెండ్ చేద్దామని. నీ క్రెడిట్ కార్డ్ కోసమో నీ కార్ కోసమో కాదు. లేస్తూనే కుక్క పిల్ల లెక్క నీ వెనకాల తిరగనీకి కాదు. అది నేను అసలు కమిట్ అవ్వడానికి రెడీగా లేను, కానీ గువ్వ మొత్తం మార్చేసింది. నీకు ఇదంతా చెప్పాలనుకునే లోపే ఇదంతా జరిగిపోయింది. నువ్వు చాలా సింపుల్. అది ఇంకేం కావాలో అంతా క్లారిటీ ఉంది. అనిపించింది బయటికి చెప్పడానికి భయం లేదు, కానీ నాకు అలా కాదు. అది నా లైఫ్ అంత సింపుల్గా జాన్వి ఇప్పుడు అంతా నీ వల్లే. థ్యాంక్ యూ.
ఐఎమ్ సో సారీ ఆది. ఐ మిస్డ్ యూ ఆది. నువ్వు కలిసిన మనిషిని కాదు జాన్వి, నేను వేరే. నా లైఫ్ లో డీల్ చేయాల్సిన 100 ఉంటాయి. నా ఫోకస్ వేరే. నువ్వు కాదు. నీ మీద కోపంతో పాట చేశాడంటున్నావు. ఒక దగ్గర కోపం ఇంకో దగ్గర చూపించడం కరెక్టా? నేను ఆదికి చేసింది కూడా కరెక్ట్ కాదు కదా నాన్న. అసలు ఏం నచ్చింది నీకు తనలో? ఐమ్ జస్ట్ బీయింగ్ క్యూరియస్. ఏముందంటే ఎలా చెప్పను నాన్న. ఇక్కడ ఫీల్ అవుతున్నది ఎలా డిస్క్రైబ్ చేయను. ఆది కోపంలో తప్పు లేదు. నువ్వు నా కూతురు. నువ్వు మర్డర్ చేసినా నేను నీకే సపోర్ట్ చేస్తాను. కానీ ఇలా బాధపడితే మాత్రం ఒప్పుకోను. నువ్వేందిడా ఈడకెట్లు వచ్చినావు? నీకు నేను ఎక్కడుంటాను ఎలా తెలిసిందో అలాగే స్టాప్ చేస్తున్నా నేను. రేయ్ ఆగలేకపోతున్నావా? రేయ్ చూడక్కడ. రే పొద్దున్నే పూరిముఖం చూసినా ఏమైతుందో ఏమో. బుద్ధిగా ఏంది రోల్లి? ఏం కావాలి? నువ్వే వినపడడం లేదా? అరిచి చెప్పాలా? కాఫీకి వస్తావా నాతో? నో. నచ్చితే లంచ్కి వెళ్దాం. పన్నున్నాయి. వైబ్ సెట్ అయితే డిన్నర్ చేద్దాం. ఇదంతా నాకు ఓకే. నీకు? పన్నున్నాయని చెప్తున్నానా? పోనీ నేను రావచ్చా? జాను నీకు చెప్తే అర్థమైతలేదా? నీ పనులు నువ్వు చూసుకో, డిస్టర్బ్ చేయను, పక్కనే ఉంటా. అది ఏంది? ఉందా నీకు అసలు? అంత అయ్యాక ఏంట్రా ఇది నా మీద ఒట్టేసు? నేను పోతే ఎవడరా రెస్పాన్సిబిలిటీ? అబ్బయ్యో ఇంట్లోకి ఎట్లొచ్చిందో నాకు తెలియదు బే. సొల్లు చెప్పకు. అమ్మా నాన్న ఇంట్లో లేరు. మీరు ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు. సైడ్ చేసేయాలనుకుంటే డైరెక్ట్ గా చెప్పారా బాబు? ఎందుకురా ఈ అబద్ధాలు అయ్యి ఎంత వయసు వచ్చాక కూడా? హాయ్ జాన్వి. బుజ్జిగాడు ఆసిఫ్. హాయ్. కానీ మరి అయితే మేము లాగింగ్ చేస్తాం. రేపు పదరా. లంగా నువ్వు తయారైతున్నావురా? ఇది చెప్పకుండా వస్తుందేటి? ఏమైంది? ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వు వచ్చాక అరే రాత్రి మనం మందు మిగిలినారా? పొద్దున్నే లేచినాం. మనం అది- ఇంకే రకం మరి. బయట ఉంటావా? బట్టలు మార్చుకోవాలి నేను. ఆ, ఏంటి సిగ్గా? బయట ఉండు. ప్లీజ్, నీ మ్యూజిక్ విని చాలా రోజులైంది. ఇంటికాడ డ్రాప్ చేస్తా. కార్ తీసుకొని పోతావా? ఇంకొంచెం సేపు ఉండొచ్చా నీతో? ఒక కొత్త సుషీ ప్లేస్ స్టార్ట్ అయింది. నీకు ఇష్టం కదా, వెళ్దామా? నాకు ఇష్టం లేదు సూషి. ఆకలేస్తుంది. అది గడ్రా. ఏమ్రా అది? రే గోపాల్ అన్నా ఆ వెజ్ నూడిల్స్ వేరే కాడేలా చే. అది కూడా నువ్వు చెప్పాలా అన్నా? ఎంత? అరే సాయనా, గర్ల్ ఫ్రెండ్తో ఫస్ట్ టైం నా నూడిల్స్ బండి కాడికి వచ్చినావు. నీ తన పైసలు తీసుకుంటున్నా నేను? ఒకట్లో నేనేం తినా. ఐ కీప్ వాకింగ్. నువ్వు తినేసిరా. ఏం టైమింగ్ రా. ఇప్పుడు చూడరా, పిల్ల తోకెనకల్నే పోతాడు. తిన్నా వస్తావా నాతోని? తెల్లగున్నారా బాబు? మీరు వస్తారా? చెప్పినా టైంకి వచ్చా కదరా. వెళ్ళి నీకు పెడతాది బఫ్. ఇప్పుడు ఏమైతుంది అన్నా? ఏమైతుంది? పై కాన్ల పేరు బబుల్ గమ్ లాంటిది. స్టార్టింగ్ లో తీయ ఉంటది, తర్వాత అంటుకుంటది. షూస్ కింద, థియేటర్ల సీట్ల కింద. అంత ఈజీ కాదురా గోపాల్.
చూస్తున్నావుగా నువ్వు ఇట్లా పోయే వాళ్ళకి మా బుజ్జిగాడు ఎట్లాగో చెడిపోయింది. తింటావా? ఐ థింక్ ఇట్స్ ది నూడిల్స్. ప్లీజ్ డీటెయిల్స్ వద్దు, నాకు కూడా వస్తుంది. క్యాప్సికమ్ మరగలేదు. ప్లీజ్ డీటెయిల్స్ వద్దు. ఈ చిల్లీ సాస్ కూడా. ఆ పిచ్చోడికి బట్టలు బాగున్నాయి. ఆ బట్టలు పిచ్చోళ్ళు వేసుకుంటారు. పడుతూనే ఉన్నాయి పంచులు పొద్దున్నుంచి. హ్యాపీయా? నీకు సాటిస్ఫై అయిందా? ఇంకా లేదు. డ్రైవ్ చేయగలవా? వెళ్ళిపోవాలా? డ్రైవ్ చేయగలవా అని అడిగినా. ఉండిపోనైతే అనట్లేదు కదా. నైట్ నేను పని చేసుకోవాలి. నేను పనుకుంటే నువ్వు పని చేసుకోలేవా? నేను పని చేసుకుంటే నువ్వు పనుకోలేవు. సౌండ్ బాగా ఎక్కువ ఉంటుంది. అయితే పని లైట్ తీసుకొని నన్ను పట్టుకొని పనుకో. నాకు నీతో గోవాలో బీచ్లో చిన్నెలైనా చాలు ఉండిపోవాలని ఉంది. ఇంకెవ్వరొద్దు. నా జిందగీ మొత్తం నేను చిన్నింట్లోనే ఉన్నా. నాకు సరిపోదు. నా దోస్తుగాళ్ళు, అమ్మ, నాన్న, చాలామంది కావాలి. నీలాగా బతకడం చాలా ఈజీ జాన్వి. నువ్వు నాలా బతకడమే కష్టం. నాతో ఉండాలి, నేను కావాలి అనిపిస్తే ఉండి చూపించు. మాట్లాడడం చాలా ఈజీ. లేస్తావా? కాళ్ళు వస్తున్నాయి. పని కూడా చేసుకోవాలి. అంత క్లారిటీ ఉంటే ఆఫీషియల్ చేసే బేబ్. ఐమ్ షూర్ ఆది విల్ ఆల్సో హ్యావ్ ఎ స్ట్రాంగ్ రీజన్. జాను, ఈసారి బాయ్స్ని మన మధ్యలో తీసుకురావద్దు. You're really important to me and I want my friend back. సారీ మేడం, హౌస్ నో సేల్, 1 year రెంట్ పేడ్. ఆది ఉన్నాడా అంకుల్? ఆది గాని దోస్తువా? హా, జాన్వి. ఏ సారస్, 1 cup చాయ్ ఫర్ ఆది ఫ్రెండ్. ఎవరు? ఆడింత పొద్దు పొద్దుగా లేవాడు మేడం, మధ్యాహ్నం ఎప్పుడో లేస్తున్నాడు. హాయ్ ఆంటీ. ఆంటీయా? అది హాయ్. నువ్వేందిడా? నువ్వే కదా రమ్మన్నావు. తిను జాన్వి నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్. ఐకిరా, నువ్వు ఐకొచ్చే. కాస్త పైసలు పేరు రాగానే పూరి ఇంటికి తీసుకొచ్చి నీ కొడుకు. ఏయ్, నేను తిట్టినప్పుడేమో నీ కొడుకు, పూరింటికి తీసుకొస్తే నా కొడుకు. గిట్లనే 20 ఏళ్ల క్రితం పైకి తీసుకపోయి అవలాగాని చేసిన. అవును, అన్ని అసలు నీకు విషయం ఏందో తెలియదు. కనుకోపా. నిన్నేదో క్యాజువల్ గా అన్నా, వెంటనే వచ్చామని కాదు. నాకు ఇంకో పని లేదు, వద్దు. నువ్వు నన్ను ఫర్గివ్ చేసేదాకా నీ చుట్టూనే తిరుగుతుంటా. ఏయ్, కథలు పడకు. అమ్మా, ఎవరు నువ్వు? వాళ్ళకని చూస్తుంటే ఫ్రెండ్లా లేదు. ఫ్రెండ్ అని నాకు నేను చాలాసార్లు అబద్ధం చెప్పుకున్నా ఆంటీ. కాదు, ఐ లవ్ ఆది. ఆ? చాలా ఇష్టం మీ కొడుకంటే. ఏంది లవ్వా? ఈడనే ఉంటదా? ఉండాలని ఆంటీ. ఆహా, ఏంది ముచ్చట? నలుగురు కొండుతా మళ్ళా. పిచ్చిలేసిందా? మమ్ముంది అట్లాంటవా? షీ సీమ్స్ కూల్. రూమ్ నీట్గా ఉంచావా? బ్యాగ్ ని రూమ్ లో పెట్టు. ఏయ్, ఏయ్,
రే ఏంది సంగతి గా తెల్ల పిల్ల లేపుకొచ్చినావా? ఏ ఒక్క డాడీ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలిసినాం. ఓ రోజు ఉంది ఏంది ఇప్పుడు? రే ఇంట్లోకి వస్తే ప్రాబ్లం లేదురా, రూమ్ లాగా పోతేనే ప్రాబ్లం. ఇట్లా రూమ్ లాగా ఓకుర్రా భయం అవుతుంది. మీ అమ్మ చూస్తే మస్తు బలిసిన పాటి లెక్కున్నది. ఇక ఇందిరా సినిమాలో ప్రకాష్ జాగ్ లెక్క వచ్చి లొల్లి పెట్టాడు కదా ఇంటి ముందర. అంత లేదు. ఊకేనా బే, మీ అమ్మ నీ పైన చేస్తూ ఊకుంటారా? ఈ యాదగిరి దాదగిరి చూపిస్తా బిడ్డ. అయినా మన మీరు అయ్యా కొడుకులం కాదు. వర్క్ ప్లేస్ నా పర్సనల్ విషయాలు నీకు అనవసరం, ఓకేనా? ఆడకవు పొద్దుగా లేస్తే పైసల కొరకు డాడీ డాడీ అని ఉరుక్కుంటూ వస్తావు. మళ్ళీ ఏమైనా వర్క్ ప్లేస్. అచ్చా గ్లోబల్ వార్మింగ్ ఎట్లా నడుస్తుందిరా? తింటున్నావా ఇంకా ఆకుకూరలు? ఆది బాగున్నాడా? బానే ఉంటాడు. జాను అర్థమైంది, లవ్ లో ఉన్నావు. అడ్మిషన్ డేట్ అయిపోతుంది. అట్లీస్ట్ స్ప్రింగ్ సీజన్ కి అయినా వెళ్ళాలి కదా. అమ్మా ఫస్ట్ అది హీస్ మై ప్రయారిటీ నౌ. అది నేను జ్వరం వచ్చినప్పుడు మాత్రమే తింటా బ్రెడ్. నాకు ఆది మీద కోపం వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకుంటా. రావా ఆంటీ, ఇది మీరే వేశారా? చాలా బాగుంది. ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు? ద వరల్డ్ నీడ్స్ మోర్ ఆర్ట్ ఆంటీ. ఏం ఆటో ఏమో నా బాగుందా. ఈ బొమ్మలేసి తీరిక నాకెక్కడుంటది? ఐ నో. థ్యాంక్స్. మీ కోడలు బాగుంది. దూరం పెట్టు. నా కొడుకంటే ఆ పిల్లకి చాలా ఇష్టమట. మళ్ళీ నీ కొడుకు అయిపోయింది ఆడు. నీ ఇష్టం, మూసుకుని పెట్టు. ఆ పిల్ల ఉన్నన్ని రోజులు మాంసం పట్టుకరాక వాళ్ళు తినరట. బజ్జీలు తింటావా? ఆంటీ హౌ ఆర్ యు? ఓ హాయ్, వాట్సాప్? మళ్ళా రికార్డింగా? కొంచెం పనుంది. డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. నీడ్ సమ్ స్పేస్. I think you should add a drop there. Yeah. Yeah. Sure, 2 buttons open unchu. Let the pen drive float. Trust me. Hey, what is this? So cute. I love the style. Such a productive day, na? Yeah. I'm glad we had some nice, good jamming session. The room is all yours, guys. I'll see you again. Bye. ఏం వెళుతున్నారా ఆంటీ? వెజ్ పలావ్. వావ్, మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలా ఆంటీ? గదేంది? మా ఇదంతా సీరియస్గా తీసుకోకు. ముందు నీ వీపు నొప్పి సంగతి చూడు. నువ్వు తిను. ఇది గోవే పట్టుకో. నడుస్తుందిడా? అది మా తాత గురించి. దానికి ఏమైనా కావాలే బాగా చెప్తున్నా. ఏ పోనీలేరా, వదిలే. ఐపీఎల్ చూసుకో డాడీ, మజా వస్తుంది. రూపాయి వస్తే చాలు ఉచ్చారం ఏదో కొనాలి. ఈ అమ్మ అన్ని మీ తాత బుద్ధులు వచ్చినాయి. వద్దంటే చెప్పు, రూమ్లో పెట్టుకుంటాం. యూట్యూబ్ వస్తుంది అది ఇంట్లో. ఇన్నేళ్ళకి కదా తాగుతున్నావురా మందు? 18 గంటల మొదలెట్టిన డాడీ. మీ అమ్మకు చెప్పకరు, తెలిసిందంటే అది కాంతారా సినిమా లెక్క ఓ అని అరుస్తుంది మళ్ళా. చియర్స్ డాడీ. అరే అది ఛానల్కి వెళ్ళి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నారా? నిన్ను చూస్తా ఉంటే ఇట్లా మస్తు గర్వం ఉందిరా నాకు. ఇక ఆగేది లేదు, ఆడికి పాడు దుప్తా. ఇక పిల్లకు నువ్వంటే చాలా ఇష్టం కదరా. నాకు తెలుసురా, ఆ రోజు నువ్వు ఇంటికి వట్ట లేకుండా వచ్చినావు చూడరా, గీ పిల్ల దిక్కుకెళ్ళి లొల్లైంది కదరా.
అదేం లేడాడి. అదే ఒక మొగోడు చేసుంటే అని గిల్లి కోసి మెడకేసి ఊరు మొత్తం తిప్పుతుంటే భయంచొత్. నాకు తెలుసురా, నేను ఈ అయ్యా నేనేం అడగ, నువ్వు నా కొడుకువి, నువ్వేం చెప్పకు. కానీ ఒక మొగోడుతో మొగోడు స్ట్రేట్ చెప్తున్నా, ఈ మనసున్నది చూడు భయంచొత్ చాలా కష్టపెడుతుంది. జాగ్రత్తగా ఉండరా. మందు గారికి చెప్తున్నా అనుకో, నాకేం ఎక్కలేదు. మటన్ బిర్యానీ మొత్తం నేనే చేసా నీకోసం. ఇగో నేను మా అమ్మ చేస్తే మాత్రమే తింటా, లేకపోతే అవతల పడదొప్తా. అయినా వీగన్ మొక్క ఆకు ఇవన్నీ అన్న తర్వాత మటన్ ఎందుకు పట్టుకున్నావు? నీకోసమే చేసా అది. నీకు అది కనబడడం లేదా? మంచిగా తిన్నారు అందరూ కోడలి పిల్ల చేసిన బిర్యానీ. కొట్టుకుంటున్నాళ్ళు. నాకు ఆకలి అవుతున్నది, ఏం తినాలే? ఇదంతా నువ్వు నన్ను ప్రేమించావని కాదు చేసింది, వరల్డ్ ఫేమస్ లవర్ అనిపించుకునేకే కాదు చేసింది నువ్వు. వావ్, ఐ డి దిస్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ యూ. నేను ఇంతదాకా మీట్ ముట్టుకోలేదు. ఇంటికొచ్చి ఉండమన్నా ఉన్నాను, అయినా నీకు అర్థం కావట్లేదా? ఇంటికి వచ్చి ఉన్నామన్నది అడ్జస్ట్ అవ్వగలవో లేదో చూడనీకి కానీ నీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేయమని కాదు. అయినా ప్రతిదీ నీ కంట్రోల్లో ఉండాలా? మొత్తం నీ ఇష్టమేనా? పడేస్తా దీన్ని, మీ అమ్మతో చేపించుకొని తిను. సరే తింటా ఇక్కడి. అవసరం లేదు. That single night ruined everything. You know what? Maybe నేను ఆ రోజు వచ్చా కాబట్టి నువ్వు ముద్దుతో ఆగావేమో. ఒకవేళ నేను రాకపోయి ఉంటే ఇంకేం జరుగుండేదో. అవు నువ్వు రాకపోయి ఉంటే నీ ఫ్రెండ్ తో నీ బెడ్రూమ్ కే పోతుండే. అట్లా రియాక్ట్ అవుతావని తెలుసుంటే పక్కా పోతుండే జాన్వి. ఇంత కష్టపడి ఉండిందిరా, కింద తినేసుంటే అయిపోయేది కదా. ఇక మీ అయ్యేలాగా లొలి చేస్తావేంది? అయ్యాకి అని చెప్పి నన్ను మధ్యలో గుంజా. ఏమరా గిదా రా బిర్యానీ మంచిగా వేసిందిరా మీ అమ్మకనే. జర్ర కారం ఎక్కువైనది. అరే తిన్నీరా పోయి ఇక్కడ ఇబే. నాకు ఇట్లా ఇష్టం చేసినట్టుంది. ఒరే, మన ఇంట్లోకి వెళ్ళి నవ్వుతూ పోవాలరా, ఇట్లా కాదు. పోయి సారీ చెప్పు. చాను, ఎందుకు వచ్చావు? ఇంకేమైనా గుర్తొచ్చిందా నన్ను గ్యాస్ లీడ్ చేయడానికి? తెలుగులో మాట్లాడుకుందామే ప్లీజ్. బిర్యానీ చాలా బాగుంది తెలుసా? ఏది మీ అమ్మ చేసిందా? మా మమ్మీ చేసినట్లే ఉంది జాను. ఇంకెప్పుడు నీతో అట్లా మాట్లాడిన జాను. సారీ. నువ్వు నాకెందుకు సారీ చెప్పాలి? నేనెవరు? అసలు నీకేమవుతాను? ఐమ్ సారీ జాను. డూ యూ రియలీ లైక్ మీ ఆది? యా. నీకు నిజంగా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ చేయాలని ఉందా? అయితే మన ఇద్దరం కలిసి వేరే ప్రపంచం తయారు చేయాలి. అది ఒక మిడిల్ గ్రౌండ్ కావాలి. మనం ఫిక్స్ చేయలేనిది ఏది ఉండదు. అది మనకి ఫిక్స్ చేయాలనిపించాలంతే. నేను ఫిక్స్ చేయడానికి రెడీ. అది నువ్వు. యా. నువ్వు అసలు భయపడే విషయం ఇంకోటి ఇప్పుడు చెప్తాను విను. మేమిద్దరం పెళ్లి రిజిస్టర్ చేసుకోబోతున్నాం. ఇట్స్ జస్ట్ లీగల్ ఫార్మాలిటీ. What? You guys are getting married? Yes. Oh my god. Hey, it's just a piece of paper. No, it's not. You know what? I'm hosting a party for you guys. No. Don't make it a big deal. Yes. No. Yes. No. Yes. ఓకే, ఎస్ ఎస్. మీకు తెలుసు కదా, దానికి నచ్చింది చేసేని. మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? డౌట్ వస్తున్నా అడుగుతున్నా అంతే. మీరు ఖచ్చితంగా రావాలి. పక్కా వస్తాం. ఆది ఎలాగో వస్తున్నాడు. ఎందుకు ఇంత రష్ చేస్తున్నావు?
ఐ అండర్స్టాండ్ అబ్బాయి అంటే నీకు చాలా ఇష్టం, కానీ తనకు కూడా అదే ఫీలింగ్ ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి? ఐమ్ ష్యూర్ పాపా హీ లవ్స్ మీ. దట్ బాయ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ హిస్ కెరియర్. నన్ను అడిగితే నువ్వు కూడా అదే పని చేయాలి. కావాలంటే ఇద్దరు కొంతకాలం డేట్ చేయండి. అప్పుడు కూడా ఇదే ఫీలింగ్ ఉంటే మీ రిలేషన్షిప్ ని అఫీషియల్ చేయడంలో అర్థం ఉంది. ఇప్పటి నుంచి ఎందుకు? ఇప్పుడు క్లారిటీ ఉన్న ఫీలింగ్ గురించి 4 ఏళ్ళు తర్వాత ఎందుకు డిసైడ్ చేయాలి పాపా? అమ్మా ఒరే జాన్వి సూట్ పంపించిందిరా. ఎంతుంటదిరా? 1,00,000 ఉంటది. చంటి మా పెళ్లి కుట్టించిన సూట్ ఏడుందమ్మా? ఇంద్రా 1,00,000 రూపాయల సూట్ వదిలేసి 2,000 రూపాయలు కుట్టించుకున్న సూట్ వేసుకున్నావు. చూడ్నికి అదే బాగుంది కదా. చూడనీకే బాగుంటుంది మా, ఇది వేసుకోనికి బాగుంటుంది. ఏ అరే అది పైసలు కట్టాలనా ఫ్రీగా పంపిస్తారా లోపలకు? హాయ్ ఆది. పెళ్లి పెళ్ళే దోస్తానేరా. నేను పంపించిన సూట్ వేసుకోలేదా? ఏది బాగాలేదా? బానే ఉంది. పద మరి. This is Adi's mom. Hello. This is Adi's dad. హలో సార్, ఐ మైసెల్ఫ్ యాదగిరి, షీ మై వైఫ్. నమస్తే. ఇదిగో. రే విశ్వ, హే వెల్కమ్ సార్. లివ్ ఇన్ ఫర్ ఎవర్ అనేవాడివి. ఆఫ్టర్ 25 years నీకు కూడా తప్పలేదన్నమాట. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ మ్యామ్, గాడ్ బ్లెస్ యూ. హాయ్ జాను. Hi uncle. బాయ్ ఫ్రెండ్. Yeah. ఓ వెరీ స్మార్ట్ దా, లుకింగ్ వెరీ స్మార్ట్. కమ్ ఆన్, హై ఫైవ్. కమ్ ఆన్ మ్యాన్, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ పేరెంట్స్. ఐ నో ఈ పార్టీ అది మీకు నచ్చదు, కానీ ఈ సెలబ్రేషన్ మీ వెడ్డింగ్ రిజిస్టర్ చేసుకున్నందుకు మాత్రమే కాదు, మీ బాండ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. మీరే కాదు, ఎంత కష్టం వచ్చినా కలిసి ఉండడానికి ట్రై చేస్తున్న ప్రతి కపుల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఆంటీ అంకుల్ మీకు కూడా. నన్ను మా అమ్మ ఒక క్వశ్చన్ అడిగింది. లైఫ్ అంతా యూరోప్ వెళ్ళాలి, ఫ్యాషన్ వీక్, టర్కీ అన్నావు. సడన్గా లవ్ ఆది, నువ్వు కోరుకున్నవన్నీ వదిలేయడం కష్టం కదా అని. మా ప్రేమించేంత వరకు నాకు కూడా తెలియదు ఇంత ఈజీ అని. అందరి ముందు సారీ చెప్తున్నాను. సారీ ఆది. ఐ లవ్ యూ ఆది. నీతో కిడ్స్ కావాలి, వరల్డ్ మొత్తం కలిసి ట్రావెల్ చేయాలి, నీతోనే ఉండాలి. ఈ విషయం నీకు 1 month తర్వాత చెప్పాలా, 1 year తర్వాత చెప్పాలా అన్న క్యాల్కులేషన్స్. అప్పుడే పడుకున్నారా? వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి, అందుకే తొందరగా పనుకున్నారు. ఓకే కమ్. Hey Adi, I'm really sorry. I'm just so happy that you guys are back together. నేను ఎప్పుడు మీ మధ్యలో రావాలనుకోలేదు. I'm really sorry, man. దీనివల్ల ఇది అనట్లనే. Okay guys, let's all get shots. Sure. Shots? Ask the guy in the black t-shirt. రేయ్, అది నన్నే అంటున్నాడు రా లంబడి కొడుకు. ఆస్క్ ద గై ఇన్ ద బ్లాక్ టీ షర్ట్ అని. Bencho. ఇంగ్లీష్ లో మాట్లాడితే అర్థం కాదు అనుకుంటున్నాడేంట్రా? ఆడిని స్లమ్ నుంచి తేవచ్చు కానీ ఆడిలో ఉన్న స్లమ్ని బయటికి తేలేం బ్రో. ఓయ్ Guys, let's all take a breath here. Okay? Guys, cheers to Adi and Janu. Cheers. Cheers guys. Cheers. Cheers. తనకేమైంది? ఆడంతేలే పువ్వులు వాసన. ఆ అమ్మాయిలంటే పడదాడికి. అబ్బాయిలంటే ఇష్టమా? రేయ్
నవ్వుతురేంద్రా చెప్పురు అట్లా కాదని. ఆడి సంగతి ఎందుకులే గానీ నువ్వేం తాగుతావు చెప్పు. ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ అ విస్కీ. ఓ, నాకు నీలాంటి ఇండిపెండెంట్ ఉమెన్ అంటే చాలా ఇష్టం. ఉండి Okay. చెప్దాం ఒకటి తమ్ముడు. ఓ విస్కీ, ఐస్ గెట్లు కూడా. ఇంకేంటి, ఎక్కడ ఉంటావు నువ్వు? ఏం చేస్తుంటావు? నేను చాలా చేస్తుంటాను. నువ్వేం చేస్తావు? ఐ వాంట్ పాటిస్ట్రీ. ఓ, అంటే బేకరీ. బేకరీయా? ఏం ఫేమస్ ఏంటి మీ బేకరీలో? ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. ఓ, ఏది మా అదిగడికి పెట్టారు అదే కదా? మీ వాఫుల్స్ మీద విప్పుడు క్రీమ్ వేసి పెడతారు అదే కదా? Dude, behave. బాసు, ఏమన్నా నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బాగుంటుందని మా ఆవిడ చెప్పాడు. అయినా నువ్వే చెప్పాలి రా బిహేవియర్ గురించి. ముక్కు కింద పౌడర్ అంటుకుపోయింది, తుడుచుకో ముందు. You want this? You want this, Janu? నువ్వు కావాలనుకుంటుంది కాన్ భరిస్తే అడ్డం పడతా నీకు ఇది అవ్వాల్సిందే జాను. నేను నీకు పర్ఫెక్ట్ గానొద్దు, అచ్చతనా కొడుకు కావాలి. జోయల్ స్టాప్. నీకు నా మర్సిడీస్ నచ్చేది కదా, ఇప్పుడేంటి చీప్ కార్డ్ బుల్లెట్ నచ్చుతుందా? హా? అయిందా? నన్ను ఎంబర్ చేసింది సరిపోయిందా? నీ గురించి ఎవడైనా ఉల్టా సీతా మాట్లాడితే జాన్వి గారి బాయ్ ఫ్రెండ్ ఊరుకుంటాడేమో కానీ ఆ దిగాడి గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అంటే బట్టలు తీసుకొడతాడు. తిన్ని కడుక్కొని కూడా చేతులు పనిచేయవు. యు నో జోయల్ ఇస్ ఎన్ ఇడియట్. అయినా వాడి మాటలకు ఎందుకు పిసోక్ అవుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నాకు నీ లైఫ్ అర్థం కావట్లే, నీ ఫ్రెండ్స్ అర్థం కావట్లే, ఏం అర్థం కావట్లే జాన్వి. నిన్ను కూడా గలీజ్ మాటలు అనే ముందు ఇంటి నుంచి వెళ్ళిపోతా. ఏ బుజ్జాసిఫ్ పదండ్రా, ఏ పదండ్రా. What the hell is this? మళ్ళీ ఏమైందిరా ఇప్పుడు? ఏం కాలేడు వదిలే. ఏం కాకపోవడం ఏంద్రా? మొన్నేమో బట్టలు లేకుండా నంగా వచ్చినావు, ఇప్పుడేమో ముఖానికి దెబ్బలు దాకించుకొచ్చినావు. అసలు నువ్వు వస్తావో లేదా అని టెన్షన్ పడి వస్తున్నాం రా మేమిద్దరము. ఏంద్రా అది? ఏం కాలని చెప్తున్నాగా, పోయి పండుకోండి. అయినా నువ్వేనాడి వాళ్ళు అయ్యాను సార్ అని పిలుస్తున్నావు? మనకేం తక్కువ కాదు, జాన్వి లాంటి పిల్ల దొరకడం నాకు గొప్ప కాదు. నువ్వు ముక్కలు కొట్టందే మన ఏరియాలో సండే పూట బిర్యానీ ఎవ్వడు తినడు. మనకేం తక్కువ కాదు, అర్థమవుతుందా? నాకు నేను నచ్చట్లేమా, చాలా కోపం వస్తుంది, కానీ అది ఎవరెవరో మీద చూపిస్తున్నా. ఒకప్పుడు జాన్విని నాకన్నా ఎక్కువగా ప్రేమించినామా, కానీ ఇప్పుడు నన్ను తాటి చూడలేకపోతున్నామా. కలిసి ఉండడం ఎందుకు ఇంత కష్టంగా ఉందో అర్థం కావట్లేదు మా. ప్రేమించిన వాళ్ళ కోసం మొత్తం ఇచ్చేస్తే ఇక మన కాడేం మిగులుతుందిరా? మన కోసం మనం కొంచెం ప్రేమించుకోవడంలో తప్పేం లేదు. నువ్వు మంచోడు అని నాకు తెలుసు. నువ్వు సంతోషంగా ఉండు. నాకెవరు వద్దా? అది తరణి వద్దు, జోయల్ వద్దు, అందరినీ వదిలేస్తా. ఐ లవ్ యూ ఆది. జోయల్ గడికి వెళ్ళాడను లేదా నువ్వు ఇంకా తన్నితో మాట్లాడుతున్నావాను కాదు జాను. నా కోపం నాకు అలా ఇట్లా ఎందుకు అవుతుందో కూడా అర్థం కావట్లే. 5 ఏళ్ల తర్వాత ఎట్లా ఫీల్ అవుతానో తెలియదు కానీ ఇప్పుడు ఇంకా అవమానం గుర్తుకొస్తానే ఉంది.
నువ్వు వచ్చి నా వెనక తిరుగుతుంటే నా ఈగో సాటిస్ఫై జాను, కానీ నీ దగ్గర నా ఈగో ఏంటి జాను? అది మన ఇద్దరికి మంచిది కాదు జాను. ఐ లవ్ యూ ఆది. ఐ లవ్ యూ జాను. దెన్ వాట్స్ ది ప్రాబ్లం? అదొక్కటి సరిపోవట్లేదు జాను. నువ్వు లవ్ చేసిన నాది వేరు, వాడికి నువ్వే ముందు. కానీ ఇప్పుడు నాకు నేను ముందు చాలు. టర్కీకి వెళ్ళకపోవడం, నన్ను కావాలనుకోవడం నీకు చాలా ఈజీ చాలు. ఇంటికి రూపాయి తీసుకురాకపోయినా నేను ఎవ్వడేం అడగడు, కానీ నాకు అట్లా కాదు. నా నసీబులో ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకుంటా. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా. అది ఇස්සత్తైనా ఒక్కదైనా. నా ఫోకస్ నా ఒక్కటిపైనే ఉంది చాలు. ఇంకెవ్వరికి లేకపోతున్నా. నువ్వెందుకు జాను నా కోసం టర్కీ వెళ్ళకుండా ఆగిపోవాలి? నీ లైఫ్ లోకి నేను రాకముందు నువ్వు ఎట్లుండేదాన్ని? నాకు ఇంకా 22 ఇప్పుడిప్పుడే ప్రపంచం ఓపెన్ అవుతుంది. అట్లాంటిది నువ్వు మా ఇంటికి వచ్చి బట్టలు సర్దుతున్నావు, బిర్యానీ వండుతున్నావు, బీచ్ ముందు చిన్న ఇంట్లో ఉండిపోసుకుంటున్నావు. అది నా డెసిషన్ కదా. ప్లీజ్ ఆది, ట్రై చేద్దాం. బ్రేకప్ వద్దు. ఆ డెసిషన్ నాది కాదు జాను. మనకిప్పుడు ఇది కరెక్ట్గా జాను. నాకు కూడా కష్టంగానే ఉంది జాను. మారిపోయావా అది? నువ్వే మార్చేసావు జాను. ఒట్టే లైఫ్ లో నేను ఇంక ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడు పెట్టుకొని ఒట్టేరా. నిన్ను ఏడ్పించే పవర్ ఇంకెవ్వరికి ఇవ్వను. ఒట్టే జాన్వి మీద రివెంజ్ తీసుకుందామని ఇదంతా స్టార్ట్ చేసినా ఇది రివెంజ్ కాదు, నాకు నేనే ముందు అని తెలుసుకున్న జర్నీ. ఆది, టీజే ఆది అయిన జర్నీ. జాన్వి ఇప్పటికీ గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు ఒక చిన్న స్మైల్ వస్తుంది. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఒక రకంగా ఇది మా కథకి హ్యాపీ ఎండింగే. టీజే ఆది సైనింగ్ ఆఫ్.